Bit number 51. If x square plus 1 by x square is equal to 2, then what is the value of x power 6? X square plus 1 by x square is equal to 2 అవ్వాలంటే కంపల్సరీ x is equal to 1 అయినప్పుడు మాత్రమే పాసిబుల్. ఆల్రెడీ ఈ నోట్ మీకు తెలుసు. x is equal to 1 అనే పాయింట్ తెలిసిపోయింది. నన్ను x పవర్ 6 కనుక్కోమంటున్నాడు అంటే 1 పవర్ 6 అవుతుంది. 1 పవర్ ఎనీథింగ్ ఉన్నా కూడా 1 కదా. సో 1 ఫైనల్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 52. టేబుల్ ఇచ్చేసాడు. ద టేబుల్ షోస్ ద ప్రొడక్షన్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్. క్వశ్చన్ లోకి వచ్చేస్తే వాట్ ఆర్ ద రేషియో ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ సి టైప్ కార్స్ ఇన్ ద ఇయర్ 13, ఈ టైప్ కార్ ఇన్ ద 12 అండ్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ బి ఇన్ ద ఇయర్ 16, ఈ టైప్ కార్స్ ఇన్ ద 15. ఫస్ట్ మనకు కావాల్సింది సి టైప్ కావాలి. ఇయర్ చూస్తే 13, సి ఇక్కడ ఉంది, 13 ఇక్కడ ఉంది గమనించండి. అలాగే నెక్స్ట్ ఈ టైప్ కావాలి అంటే ఇక్కడ ఉంది, ఇయర్ చూస్తే 12, సో 12 ఇక్కడ ఉంది. మొత్తం మీద యాడ్ చేసినట్లయితే ఈ రెండింటి యొక్క టుగెదర్ ఎంత అవుతుంది? 56 అవుతుంది. ఇది రేషియో యొక్క ఫస్ట్ పార్ట్ 56. తర్వాత మనకు కావాల్సింది బి టైప్ కావాలి 16 లో. బి టైప్ ఇక్కడ ఉంది, ఇయర్ 16 వచ్చేసరికి 56 కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టైప్ కావాలి, ఈ టైప్ ఇక్కడ ఉంది, ఇయర్ చూస్తే 15, సో 15 లో ఉన్న డేటా ఎంత? 35 ఉంది. ఈ రెండింటి యొక్క టుగెదర్ కావాలి. 30 ప్లస్ 50 80, 5 ప్లస్ 6 అంటే 11, 80 ప్లస్ 11 అంటే 91 అవుతుంది. ఇది రేషియో యొక్క రెండో పార్ట్. ఈ రెండింటికి రేషియో వేయాలి. ఈ రెండిట్లో కామన్ గా కట్ అయ్యే నెంబర్ ఎంత అంటే 7, 7 8 టైమ్స్, 7 13 టైమ్స్. సో 8:13 మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 53. సేమ్ టేబుల్ ఇచ్చాడు, డైరెక్ట్ గా క్వశ్చన్ లోకి వచ్చేయండి. The total production of B type cars in the year 12, 14, 15 has been approximately what percent more than total production of A type cars in the year 13 and 16? నాకు కావాల్సింది B type కావాలి. B type ఇక్కడ ఉంది. ఇయర్స్ చూద్దాం. 12, 14, 15 డేటా తీసుకోమంటున్నాడు. సో బి టైప్ 12 ఎంత ఉందంటే 42 కనిపిస్తుంది. 14 లో వచ్చేసరికి 40 కనిపిస్తుంది. నెక్స్ట్ 15 తీసుకోమంటున్నాడు 38. ఈ మూడిటి యొక్క టుగెదర్ తీసుకుందాం. 42 కి 38 యాడ్ చేస్తే 80 అవుతుంది. 80 కి 40 యాడ్ చేస్తే 120 అవుతుంది. ఎస్. తర్వాత మనకు కావాల్సింది ఏ టైప్ కావాలి. ఏ టైప్ ఇక్కడ ఉంది. ఇయర్స్ చూస్తే 13 అండ్ 16 కావాలి. సో 13 లో డేటా 35 కనిపిస్తుంది. అలాగే 16 లో డేటా 56 కనిపిస్తుంది. ఈ రెండింటి యొక్క టుగెదర్ కావాలి. 35 కి 56 యాడ్ చేస్తే 91 వస్తుంది. ఇప్పుడు నేను కంపేర్ చేయాల్సింది 91 తో 120 ని కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ మోరో కనుక్కోవాలి. ముందు రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. ఇది కనుక 90 అయినట్లయితే 90 కి 120 కి డిఫరెన్స్ 30 అయ్యేది. కానీ ఇక్కడ ఎంత ఉంది? 91 కదా. సో ఒకటి తగ్గిద్దాం. 30 కాదు 29 డిఫరెన్స్ అవుతుంది. గమనించాలి. డిఫరెన్స్ 29. సో 91 తో కంపేర్ చేయమంటున్నాడు కాబట్టి డినామినేటర్ లో 91 ఉండాలి. పర్సెంటేజ్ చూడమంటున్నాడు కాబట్టి ఇంటూ 100 రాస్తే సరిపోతుంది. మీరు క్యాన్సిలేషన్ మాట్లాడుతున్నాను. న్యూమరేటర్ లోంచి ఒక 0 తీసాను. డినామినేటర్ లోకి సింగిల్ డెసిమల్ వస్తుంది. 9.1 ని మనం అప్రాక్స్ గా 9 అని మాట్లాడదాం. 9 తో 29 ని కట్ చేస్తే 3 టైమ్స్ కట్ చేయాలి. 3 into 10 అంటే 30. మన ఆన్సర్ 30% కి దగ్గరలో ఉండాలి. ఆప్షన్ లోకి వెళ్తే 30% కి దగ్గరగానే ఉంది. అలాగే 30% కి దగ్గరగానే ఉంది. రెండు ఆప్షన్స్ పాసిబుల్ అయ్యాయి. మీరు ఇక్కడ గమనించినట్లయితే 9 తో 3 టైమ్స్ 27, ఇంకా రిమైనింగ్ 2 ఉంది. అంటే ఆన్సర్ మోర్ దెన్ 30% వస్తుంది. సో ఇది మోర్ దెన్ 30 లేదు కాబట్టి ఫైనల్ ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 54. A person can swim downstream at the speed of 6 km/h and upstream at the speed of 2 km/h. What is the speed of swimming in still water? నాకు కావాల్సింది m వాల్యూ కావాలి. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ని అప్ స్ట్రీమ్ స్పీడ్ ని యాడ్ చేసి బై 2 చేయాలి. సో ఆల్రెడీ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 6 అని తెలుసు. అలాగే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు 2 అని తెలుసు. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే సరిపోతుంది. 6 + 2 అంటే 8, 8/2 అంటే 4 అవుతుంది. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 55. When a discount of 20% is given on pizza, the profit is 32%. If the discount is 18%, then profit is 20% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే 32% ప్రాఫిట్ వస్తుంది. 18% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే ఎంత ప్రాఫిట్ వస్తుందో పర్సంటేజ్ లో చెప్పమంటున్నాడు. గమనించండి. సో నేను 20% డిస్కౌంట్ ఇచ్చాను అంటే 80% కే సేల్స్ చేస్తున్నట్టు. అప్పుడు 32% ప్రాఫిట్ వచ్చింది అంటే 132 కి సేల్స్ చేసినట్లు. ఇది సేల్సే కాబట్టి ఈక్వల్ చేశా. ఈసారి ఏమంటున్నాడు? 18% డిస్కౌంట్ ఇవ్వమంటున్నాడు. అంటే నేను 82% కి సేల్స్ చేయాలి. గమనించండి. అలా సేల్స్ చేస్తున్నప్పుడు ఎంత సేల్స్ ప్రైస్ వస్తుందో చూద్దాం. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే 20% డిస్కౌంట్ పోగా 80% సేల్స్ పర్సెంట్.
అప్పుడు 32% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు కాబట్టి 132కి అమ్ముతున్నట్టు. ఈసారి 18 డిస్కౌంట్ ఇవ్వమంటున్నాడు అంటే 82%కి అమ్మమంటున్నాడు. సో దాని వాల్యూ కనుక్కుంటే సేల్స్ తెలుస్తుంది. మనకు కావాల్సింది ప్రాఫిట్ కదా, సో సేల్స్ లో 100 కంటే ఎంత ఎక్స్ట్రా ఉంటే దాన్ని మనం ప్రాఫిట్ గా మాట్లాడతాం. ఇదంతా క్యాన్సిలేషన్ చేయకుండా డైరెక్ట్ గా ఏమని మాట్లాడొచ్చు అంటే 80 అండ్ 82 రెండు దగ్గర నంబర్స్. ఖచ్చితంగా ఇక్కడ ప్రాఫిట్ 32 వస్తే ఇక్కడ కూడా ప్రాఫిట్ 32కి దగ్గరలో ఉన్న నెంబరే వస్తుంది, కానీ మోర్ దెన్ 32 ఉంటుంది. ఆప్షన్ లోకి వెళ్తే 32కి దగ్గరగా ఉన్న నెంబర్ అండ్ మోర్ దెన్ 32 ఉన్న నెంబర్ ఆప్షన్ 3 మాత్రమే. మనం ఏ విధమైన క్యాన్సిలేషన్ చేయక్కర్లేదు. ఆప్షన్ 3 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 56. I walk to certain distance and come back from there by vehicle. It takes total of 13/2 hours. While walking on both sides takes a total of 31/4 hours. How long will it take to get in on both sides by vehicle? Clear గా క్వశ్చన్ చూసినట్లయితే వన్ వేలో వాక్ చేయటానికి, వన్ వేలో వెహికల్ మీద రావటానికి మొత్తం మీద 13/2 అవర్స్ పట్టిందని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి బోత్ సైడ్స్ కూడా వాక్ చేయటానికి 31/4 అవర్స్ పట్టిందని చెప్తున్నాడు. సో బోత్ సైడ్స్ కాబట్టి 2W అని రాస్తున్నా. వాక్ చేయటాన్ని W తో డినోట్ చేశాను, వెహికల్ మీద రావటాన్ని V తో డినోట్ చేశాను. ఇలా మొత్తం మీద పట్టిన టైం 13/2 అవర్స్ అన్నాడు, అలాగే మాట్లాడా. 2 సైడ్స్ వాకింగ్ అన్నాడు కాబట్టి 2W అని రాశాను. దట్ ఈస్ ఈక్వల్ టు 31/4 అంటున్నాడు. గమనించండి, ఈ ఇంటూ 2 అనేది ఈ సైడ్ వచ్చేస్తే డివైడెడ్ బై అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది. 4 into 2 అంటే 8 అవుతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది 2 సైడ్స్ కూడా, బోత్ సైడ్స్ కూడా వెహికల్ మీద రావాలంటే పట్టే టైం కావాలి. అంటే ఫస్ట్ నాకు V కనుక్కొని దాన్ని ట్వైస్ చేస్తే సరిపోతుంది. ఈ W ప్లస్ W ఈ సైడ్ వచ్చేస్తే -W గా మాట్లాడొచ్చు. ఆల్రెడీ W అంటే 31/8 అని తెలుసు కాబట్టి ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఫస్ట్ ఈక్వేషన్ లో. ఎస్, నా దగ్గర డినామినేటర్ లో 8 ఉంది. దీన్ని కూడా 8 గా మార్చడం కోసం న్యూమరేటర్ ని డినామినేటర్ ని 4 తో మల్టిప్లై చేస్తున్నాను. గమనించండి, అంటే నాకు న్యూమరేటర్ లో 52 కనిపిస్తుంది. 13 4 టైమ్స్ అంటే 52. 52 లో నుంచి 31 సబ్ట్రాక్ట్ చేయండి. 50 లో నుంచి 30 సబ్ట్రాక్ట్ చేస్తే 20 ఉంటుంది. 2 లోంచి 1 తీస్తే 1 ఉంటుంది, అంటే ఫైనల్ గా 21 ఉంటుంది. డినామినేటర్ లో 8 అనేది అలాగే ఉంటుంది. ఇది 1V. నాకు కావాల్సింది 2V కదా, అండ్ కాబట్టి ఇంటూ 2 చేయాలి. ఈ 2 8 ని 4 టైమ్స్ కట్ చేస్తుంది. 4 తో కనుక క్యాన్సిలేషన్ చేస్తే 4 తో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ 1 మిగిలింది. 1/4 అని మాట్లాడొచ్చు. 1/4 అంటే 1 అవర్ లో 1/4 తో 15 minutes అని అర్థం. సో 5 hours 15 minutes మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. గమనించాలి, 5 hours 15 minutes ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 57. If x plus y equal to 7, then what is the value of x cube plus y cube plus 21xy? ఒకే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, రెండు వేరియబుల్స్ ఇచ్చాడు, కానీ ఎక్కడా కూడా ఆప్షన్స్ లో కాన్ బి డిటర్మైన్డ్ అనేది లేదు. అంటే మీరు ఏం చేయాలంటే ఎక్స్ బదులు వై బదులు సమ్ అజంప్షన్ అనుకోవాలి. ఎలా అనుకోవాలి అంటే వాడిచ్చిన ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసేటట్టు ఇక్కడ నంబర్ ఉంది కదా, ఆ నంబర్ కి పాసిబిలిటీ ఉన్నట్లుగా, ఆ నంబర్ సాటిస్ఫై అయ్యేటట్టుగా మీరు అజంప్షన్ చేసుకోవాలి. లెట్ ఎక్స్ ఈక్వల్ టు 5, వై ఈజ్ ఈక్వల్ టు 2, రెండింటిని యాడ్ చేస్తే 7. మేడం మేము ఎక్స్ బదులు 5 అనుకోవాలా, మేము ఇంకేదైనా అనుకోకూడదా అంటే ఏ నంబర్ అయినా అనుకోవచ్చు. ఎక్స్ బదులు 4 అనుకుంటే వై బదులు ఏమనుకోవాలి, 7 ని సాటిస్ఫై చేసేటట్టు రెండు నెంబర్స్ ని యాడ్ చేస్తే 7 ని సాటిస్ఫై చేసేటట్టు అనుకోవాలి. ఎక్స్ బదులు 4 అనుకుంటే వై బదులు 3 అనుకోవాలి. ఎక్స్ బదులు 6 అనుకుంటే వై బదులు 1 అనుకోవాలి. నేను ఎక్స్ బదులు 5 అని వై బదులు 2 అని అనుకున్నా. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ లోకి వచ్చేస్తున్నా. ఎక్స్ క్యూబ్ అంటున్నాడు, 5 క్యూబ్ అంటే 125 అవుతుంది. తర్వాత వై క్యూబ్ అంటున్నాడు, 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. తర్వాత 21xy అంటున్నాడు. ఎక్స్ ఇంటూ వై అంటే 5 into 2 10, 10 into 21 అంటే 210 అవుతుంది. 210 ఈ మొత్తాన్ని యాడ్ చేయమంటున్నాడు, యాడ్ చేస్తున్నా. నేను యూనిట్స్ ప్లేసే మాట్లాడుతున్నా. 5 + 8 + 0 అంటే 13, యూనిట్స్ ప్లేస్ మాత్రం 3. సో ఎండ్ విత్ 3 అనేది ఆప్షన్ 4 లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 58. Anil started a business with an investment of 25,000. After 3 months, Vishal joined his business with a capital of 30,000. At the end of the year, they have made a profit of 19,000. What will Anil share in the profit? క్లియర్ గా క్వశ్చన్ చూసినట్లయితే అనిల్ 25,000 తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. తర్వాత విశాల్ వచ్చాడు 30,000 తీసుకొని. వీళ్ళిద్దరి యొక్క ఇన్వెస్ట్మెంట్ లో 000 కామన్ గా ఉంది, తీసేసా. సో అనిల్ స్టార్ట్ చేసింది 25 తో, విశాల్ 30 తో వచ్చాడు. గమనించండి,
అనిల్ స్టార్ట్ చేసి ఇయర్ ఎండింగ్ వరకు ఉన్నాడు, అంటే 12 months ఉన్నాడు బిజినెస్ లో. విశాల్ ఎప్పుడు వచ్చాడంటే అనిల్ స్టార్ట్ చేసిన 3 months తర్వాత వచ్చాడు, అంటే బిజినెస్ లో కేవలం 9 months ఉన్నాడని అర్థం. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ కనుక రాసినట్లయితే ప్రాఫిట్ తెలుస్తుంది. ఇది మొత్తం అనిల్ ప్రాఫిట్, ఇది మొత్తం విశాల్ ప్రాఫిట్. సో క్లియర్ గా వాళ్ళ టోటల్ ప్రాఫిట్ చెప్పాడు 19,000 అని. సో వాళ్ళ టోటల్ ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ కనుక్కుందాం. ఈ రెండింటికి రేషియో వేస్తున్నాను, కామన్ గా ఉన్న నెంబర్స్ కట్ చేస్తున్నాను. సో 5 తో 5 times, 5 తో 6 times క్యాన్సిల్ అయిపోతుంది. 6 తో కట్ చేస్తున్నాను, 2 times క్యాన్సిల్ అయిపోతుంది 12 అనేది. సో 5 into 2 10 అనిల్ యొక్క ప్రాఫిట్, 9 ఏమో విశాల్ యొక్క ప్రాఫిట్. ఇద్దరిది కలిపి 10 + 9 అంటే 19 parts. సో టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 19,000 ఇచ్చాడు. 19,000 అనేది 19 parts అయితే మనకి అనిల్ షేర్ కావాలి కాబట్టి 10 parts కనుక్కుంటే సరిపోతుంది, అంటే 10,000 అవుతుంది. ఆప్షన్ 2 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 59. What is the length of the longest rod that can be placed in a room which is 6 meter long, 8 meter broad and 20 meter high? ఒక రూమ్ యొక్క లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చి ఆ రూమ్ లో ప్లేస్ చేయదగ్గ లాంగెస్ట్ రాడ్ యొక్క లెంత్ కనుక్కోమంటున్నాడు, అంటే ఇండైరెక్ట్ గా డయాగ్నల్ కనుక్కోమంటున్నాడు. గమనించండి. సో లెంత్, బ్రెడ్త్, హైట్ ఉన్నాయి కాబట్టి క్యూబాయిడ్ షేప్ యొక్క డయాగ్నల్ కనుక్కుంటే సరిపోతుంది. క్యూబాయిడ్ యొక్క డయాగ్నల్ కనుక్కోవడానికి వాడవలసిన ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ L² + B² + H². L అంటే 6, L² అంటే 6² 36 అవుతుంది. అలాగే B అంటే 8, B² అంటే 64 అవుతుంది. అలాగే H అంటే 20² అంటే 400 అవుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 100 వస్తుంది. 100 కి 400 యాడ్ చేస్తే 500 అవుతుంది. సో మనం డైరెక్ట్ గా 500 ఏమని రాసుకోవచ్చు అంటే 5 into 100 గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10 అవుతుంది కదా, డైరెక్ట్ గా 10√5 అని రాసుకోవచ్చు. 10√5 4th ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 60. A can do a work in 21 days and B can do the same work in 14 days. Working together in how many days they would complete the work? ఏ ఎలోన్ వర్క్ ఇచ్చాడు, బి ఎలోన్ వర్క్ ఇచ్చాడు, టుగెదర్ వర్క్ వాళ్ళిద్దరూ కలిపి చేస్తే ఎన్నాళ్ళు పడుతుందని అడుగుతున్నాడు. డైరెక్ట్ గా ఫార్ములా A into B by A plus B అని మాట్లాడొచ్చు కదా. సో ఏ అంటేనేమో 21, బి అంటేనేమో 14. A into B by A plus B, 21 + 14 అంటే 35 అవుతుంది. గమనించాలి. సో క్యాన్సిలేషన్ మాట్లాడుతున్నాను. 7 తో 2 times, 7 తో 5 times. డినామినేటర్ లో 5 ఉండాలి, ఓన్లీ 5 ఉండాలి. సో డినామినేటర్ లో 5 లేదు, డినామినేటర్ లో 5 లేదు, డినామినేటర్ లో 5 లేదు. 4th ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నంబర్ 61. The sum of the present ages of mother and her daughter is 60 years. 6 years ago, mother's age was 5 times the age of the daughter. ఫైండ్ ద డాటర్స్ ఏజ్ ఆఫ్టర్ 6 years. నాకు కావాల్సింది ఫైనల్ గా ఆఫ్టర్ 6 years డాటర్స్ ఏజ్ కావాలి. గమనించండి. సో వాళ్ళిద్దరి యొక్క ప్రజెంట్ ఏజెస్ సమ్ ఎంత అంటే 60 years అని చెప్తున్నాడు. తర్వాత మనకు పాయింట్ ఏంటంటే 6 years ఎగోలో మదర్స్ ఏజ్ వాజ్ 5 times ద డాటర్స్ ఏజ్ అంటున్నాడు. గమనించండి. అంటే డాటర్ ఏజ్ కనుక 1 part ఉన్నట్టయితే మదర్ ఏజ్ ఎన్ని పార్ట్స్ ఉంటుంది? 5 parts ఉంటుందని చెప్పాడు. 5:1 రేషియోలో ఉంటారు. ఇదంతా ఎప్పుడు అంటే 6 years ఎగో. గమనించాలి. రైట్. మన రేషియో ఎక్కడుందో మనం కూడా అక్కడికే వెళ్ళాలి. మన రేషియో 6 years ఎగో ఉంది కాబట్టి మనం కూడా అక్కడికే వెళ్ళాలి. ప్రజెంట్ వాళ్ళిద్దరికి కలిపి 60. 6 years ఎగోకి వెళ్ళాలి. ఎంతమంది ఉన్నారంటే 2 ఉన్నారు. అంటే 2 6లు 12 years ఎగోకి వెళ్ళాలంటే మైనస్ చేయాలి. సో 60లో నుంచి 12 కనుక సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 48 అవుతుంది. అంటే 6 years ఎగో మదర్ అండ్ డాటర్ ఇద్దరు కలిపి 48 years లో ఉన్నారని అర్థం. సో వీళ్ళిద్దరి టోటల్ పార్ట్స్ ఎంత? 5 + 1 అంటే 6 parts కదా. అంటే 48 అనేది 6 parts అయినట్లయితే మనకు కావాల్సింది డాటర్ ఏజ్ కాబట్టి 1 part కనుక్కుందాం. సో క్యాన్సిలేషన్ లో 6 తో కట్ చేస్తే 8 times క్యాన్సిల్ అయిపోయింది. అంటే 8 years. ఇది ఎప్పుడు? 6 years ఎగో. సో 6 years ఎగో 8 years ఉంది. మనకి ఆఫ్టర్ 6 years కావాలి. 6 years ఎగో నుంచి ఆఫ్టర్ 6 కు రావాలంటే మొత్తం మీద 12 కలపాలి. గమనించండి. సో 8 కి 12 కలిపినట్లయితే 20 అవుతుంది. 20 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 62. An article is sold for 810 at loss of 10%. What should be the selling price if the loss is 20%? 10% లాస్ వచ్చిందంట 810 రూపీస్ అమ్మినప్పుడు. 20% లాస్ రావాలంటే ఎంత కమ్మాలి అని అడుగుతున్నాడు. గమనించండి. వాడే క్లియర్ గా చెప్పాడు, నేను 810 రూపీస్ కమ్మాను, నేను 10% లాస్ అయిపోయాను, అంటే 90%కే అమ్మానని అర్థం. 20% లాస్ అవ్వాలంటే 80% కమ్మాలి. సో 80% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. గమనించండి. క్యాన్సిలేషన్ లో 90 ఖచ్చితంగా 9 times క్యాన్సిల్ చేస్తుంది. సో 80 9 times అంటే 720. ఆప్షన్ 4 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 63. ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers is 48.
ద నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. ద సమ్ ఆఫ్ ద నంబర్స్. నాకు కావాల్సింది ఫైనల్ గా సమ్ ఆఫ్ నంబర్సే కదా. ఫస్ట్ నెంబర్ 2 పార్ట్స్, సెకండ్ నెంబర్ 3 పార్ట్స్, రెండింటి యొక్క సమ్ అంటే 5 పార్ట్స్. 5 పార్ట్స్ గురించి అడుగుతున్నాడు అంటే 5 తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ గురించి అడుగుతున్నాడు. 5 తో క్యాన్సిల్ అవ్వదు, 5 తో క్యాన్సిల్ అవ్వదు, 5 తో క్యాన్సిల్ అవుతుంది, హోల్డ్ లో పెట్టుకుందాం. ఫోర్త్ ఆప్షన్ చూసాను, ఇది కూడా 5 తో క్యాన్సిల్ అవ్వట్లేదు. ఫైనల్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఒకవేళ ప్రొసీజర్ చేయాల్సి వస్తే ఈ విధంగా చేయాలి, గమనించండి అమ్మా. మనకిచ్చిన రేషియోకి ఎల్సిఎం చేద్దాం. 2, 3 అనేవి కో ప్రైమ్ నెంబర్స్ కదా. కో ప్రైమ్ నెంబర్స్ కి ఎల్సిఎం చేయటం అంటే వాటి యొక్క ప్రొడక్ట్ తీసుకోవటమే. సో 2 into 3 అంటే 6. మన లెక్క ప్రకారం రేషియో ఎల్సిఎం 6, కానీ ప్రాబ్లం లో 48 అని ఇచ్చాడు. రెండింటిని ఈక్వల్ చేద్దాం. 6 పార్ట్స్ 48 అయితే నాకు సమ్ కావాలి అంటే 5 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది, గమనించాలి. ఇలా చేస్తే 30, ఆప్షన్ 3 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 64. Find the least number which when divided by 12, 16, 24 and 36 leaves a remainder 7 in each case. ఒకసారి బిట్ మీనింగ్ చూడండి అమ్మా. మనకు కావాల్సింది లీస్ట్ నెంబర్ కావాలి. 12 తో 16 తో 24 తో 36 తో డివైడ్ చేస్తున్నప్పుడు ప్రతిసారి 7 రిమైండర్ వచ్చే నెంబర్ కావాలి. అసలు రిమైండర్ ఎందుకు వస్తుంది అంటే డివైడ్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా ఉండబట్టి రిమైండర్ వస్తుంది. సో మనకు కావాల్సిన నంబర్ కంటే 7 ఎక్స్ట్రా ఉండబట్టి 7 రిమైండర్ వచ్చిందని అర్థం. మనం ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్ కి త్రూ ఆప్షన్ చేద్దాం. ఎలా చేద్దామంటే 12 ని బేస్ గా తీసుకుందాం. ఒక నెంబర్ 12 తో కట్ అవ్వాలి అంటే ఆ నంబర్ 3 and 4 తో కట్ అవ్వాలి, గమనించండి. ఆ 3 and 4 లో కూడా మనం 3 ని బేస్ గా తీసుకుందాం. రైట్, ఆప్షన్ లోకి వచ్చాను. 149. ఇందులో 7 రిమైండర్ ఉంది, వాడు చెప్పింది కూడా 7 రిమైండర్ కాబట్టి 7 రిమైండర్ ఉంది. సో ఎక్స్ట్రా ఉన్న 7 ని గనక తీసేసినట్లయితే ఈ రిమైనింగ్ నెంబర్ 142 అనేది 12 తో కట్ అవ్వాలి. 12 తో కట్ అవ్వడం అంటే 3 and 4 తో కట్ అవ్వాలి. అందులో 3 తీసుకుందాం బేస్ గా అని చెప్పాను కదా. ఎస్, ఇచ్చోండి 142 అనేది 3 తో క్యాన్సిల్ అవుతుందా అంటే క్యాన్సిల్ అవ్వదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ లోకి వచ్చాను. 7 రిమైండర్ ఉంది, ఎక్స్ట్రా ఉందని అర్థం, దాన్ని తీసేద్దాం. సో సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 11 - 7 అంటే 4, రిమైనింగ్ 14 మిగిలింది 144. 144 3 తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి హోల్డ్ లో పెట్టుకుందాం, దాన్ని అలా ఆపేద్దాం. ఆన్సర్ అని చెప్పదు కానీ హోల్డ్ లో పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేద్దాం, ఆప్షన్ 3కి వచ్చేద్దాం. 7 రిమైండర్ ఉంది, ఎక్స్ట్రా ఉంది కాబట్టి తీసేసాను, 160 వచ్చింది. ఈ 160 3 మల్టిపుల్ కాదు కాబట్టి 12 మల్టిపుల్ కూడా కాదు, కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్ కాదు. అలాగే ఫోర్త్ ఆప్షన్ లోకి వచ్చి 7 ఎక్స్ట్రా ఉన్నదాన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే 13 - 7 అంటే 6 అవుతుంది. ఇక మిగిలింది 17 మిగిలింది 176. ఇది కూడా 3 తో కట్ అవ్వదు అంటే 12 తో కట్ అవ్వదు. మొత్తం 4 ఆప్షన్స్ లో సెకండ్ ఆప్షన్ తప్ప మిగతావన్నీ ఎలిమినేట్ అయ్యాయి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఇక మనం అన్ని వెరిఫికేషన్ చేయక్కర్లేదు, సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 65. Find the value of x in the given equation x - 2 whole square - 36 is equal to 0. వాడు చెప్పిన ఈక్వేషన్ చూడమ్మా. ఈ -36 ని కనుక ఆ సైడ్ తీసుకువెళ్తే ప్లస్ అయిపోతుంది కదా, ప్లస్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ గా x - 2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 36 అని రాసుకోవచ్చు. ఇప్పుడు స్క్వేర్ పోవాలంటే స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6 అవుతుంది. x - 2 ఈజ్ ఈక్వల్ టు 6, -2 ఈ సైడ్ వచ్చేస్తే +2 అవుతుంది. 6 + 2 అంటే 8 అవుతుంది. 8 అనేది ఆప్షన్ 3 లో ఉంది, అదే మన ఆన్సర్. మీరు ఇక్కడ క్లియర్ గా డౌట్ రావచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 చేసినప్పుడు +or-6 వస్తుంది కదా అని డౌట్ రావచ్చు. కానీ x బిలాంగ్స్ టు n అన్నాడు అంటే న్యాచురల్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉండవని క్లారిటీ ఇచ్చాడు కాబట్టి నేను +or- తీసుకోలేదు, డైరెక్ట్ గా ప్లస్ తీసుకున్నాను, గమనించండి. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 66. ఏ లైబ్రరీ హ్యాస్ అన్ యావరేజ్ ఆఫ్ 510 visitors on Sunday and 240 on other days. What is the average number of visitors in a month of 30 days starting with Sunday? క్లియర్ గా క్వశ్చన్ చూసినట్లయితే 30 days ఉన్నాయి 1 month లో. సండే రోజు అయితే ఆ లైబ్రరీని విజిట్ చేయడానికి 510 మెంబర్స్ వస్తారు, రిమైనింగ్ డేస్ లో 240 మెంబర్స్ వస్తారు. మొత్తం మంత్ మీద 30 days ఉంటే ఆ 30 days లో యావరేజ్ విజిటర్స్ చెప్పమంటున్నాడు, గమనించండి. ఆ మంత్ స్టార్ట్ అయింది సండేతో అని చెప్తున్నాడు. సండేతో స్టార్ట్ అయితే మామూలుగా ఎన్ని వారాలు ఉంటాయంటే ఒక మంత్ లో 4 వారాలు ఉంటాయి. సండేతో స్టార్ట్ అయింది కాబట్టి 5 వారాలు ఉంటాయి అని అర్థం. ఇప్పుడు మొత్తం మీద 5 సండేస్ ఉన్నాయి. ఈచ్ సండేకి 510 మెంబర్స్ వస్తున్నారు. అలా 5 సండేస్ కి 5 × 510 మెంబర్స్ వస్తారు. వీళ్ళు సండే వచ్చే టోటల్ విజిటర్స్. అలాగే మొత్తం 30 days లో 5 సండేస్ పోతే ఇంకా 25 days ఉంటాయి. సో 25 days లో ఈచ్ డే 240 మెంబర్స్ వస్తున్నారు. సో టోటల్ గా వచ్చే విజిటర్స్ రిమైనింగ్ డేస్ లో వీళ్ళు. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 30 days యొక్క టోటల్ వస్తుంది. నాకు యావరేజ్ కావాలి కదా అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 30తో డివైడ్ చేద్దాం ఈ టోటల్ ని. సో కామన్ గా
జీరో ఉంది కాబట్టి జీరో క్యాన్సిల్ చేశా. అలాగే కామన్ గా 3 టేబుల్ కనిపిస్తుంది, 3 టేబుల్ తో కూడా కట్ చేస్తున్నా. ఈ 351 ని 17 టైమ్స్ కట్ చేస్తుంది, అదే 324 ని 8 టైమ్స్ కట్ చేస్తుంది గమనించాలి. 5 17 టైమ్స్ అంటే 85 అవుతుంది, 25 8 టైమ్స్ అంటే 200 అవుతుంది. 25 4 టైమ్స్ అంటే 100 కదా, మరి 8 టైమ్స్ అంటే 200 అవుతుంది. 200 కి 85 యాడ్ చేస్తే 285 అవుతుంది. 285 థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 67. A 300-meter long train crosses a platform in 39 seconds while it crosses a signal pole in 18 seconds. What is the length of the platform? అమ్మ 300 మీటర్ లెంత్ ఉన్న ట్రైన్ అనేది 39 సెకండ్స్ తీసుకుంది ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయడానికి. అదే పోల్ ని క్రాస్ చేయడానికి సేమ్ ట్రైన్ కి 18 సెకండ్స్ పట్టింది. మరి ప్లాట్ఫామ్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు గమనించండి. వాడు మాట్లాడినట్టు మరొకసారి మాట్లాడుకుందాం గమనించండి అమ్మా. 300 మీటర్ లెంత్ ఉన్న ట్రైన్ పోల్ ని క్రాస్ చేయడానికి 18 సెకండ్స్ తీసుకుంది. ఈసారి ఏం జరిగిందంటే ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసింది. ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసేటప్పుడు దాని ఓన్ లెంత్ ని ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ని కలపాలి. దాని ఓన్ లెంత్ ఎంత అంటే 300 మీటర్ ఆల్రెడీ చెప్పేశాడు. మనకి ప్లాట్ఫామ్ లెంత్ తెలుసు అంటే తెలీదు, పిఎల్ అని మాట్లాడదాం. దీన్ని దాటడానికి 39 సెకండ్స్ తీసుకుంది. 18 సెకండ్స్ నుంచి 39 సెకండ్స్ కి వచ్చాం. అంటే ఎన్ని సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది? 21 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది. ఎందుకంటే ఇక్కడ ప్లాట్ఫామ్ లెంత్ ఎక్స్ట్రా ఉండటం వల్ల. మీరు క్లియర్ గా గమనించాల్సిన విషయం ఏంటంటే 300 మీటర్స్ వెళ్ళటానికి 18 సెకండ్స్ తీసుకున్నట్లయితే 21 సెకండ్స్ లో ఎన్ని మీటర్స్ వెళ్తుందో కనుక్కుంటే సరిపోతుంది. స్టెప్ ఇలా రాయాలి గమనించండి. ఒకవేళ స్టెప్ ఇలా రాయడం అర్థం కాకపోతే ఇక్కడికి ఇలా రాసుకోండి. 18 సెకండ్స్ కి 300 మీటర్స్ వెళ్తుంది. సో 21 సెకండ్స్ కి ఎన్ని మీటర్స్ వెళ్తుంది అనే స్టెప్ ఇలా రాస్తే సరిపోతుంది. 21 లో మనకి 7 మల్టిపుల్ ఉంది కదా, డినామినేటర్ లో 7 మల్టిపుల్ లేదు కాబట్టి ఖచ్చితంగా మనకు కావాల్సిన ఆన్సర్ 7 మల్టిపుల్. ఆప్షన్ లోకి వెళ్తే 7 మల్టిపుల్ కాదు, 7 మల్టిపుల్ కాదు, 7 మల్టిపుల్ హోల్డ్ లో పెట్టుకుందాం. ఫోర్త్ ఆప్షన్ లో కూడా 7 మల్టిపుల్ లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అని డిసైడ్ చేయండి. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 68. Perimeter of square is equal to that of a circle. What will be the ratio of area of square to circle? క్లియర్ గా చెప్పింది. స్క్వేర్ యొక్క పెరిమీటర్ సర్కిల్ యొక్క పెరిమీటర్ ఈక్వల్ అని చెప్తున్నాడు. తర్వాత ఆ రెండింటి యొక్క ఏరియాస్ కి రేషియో కావాలంటున్నాడు, స్క్వేర్ కి సర్కిల్ కి. గమనించండి అమ్మా, వాడు చెప్పినట్టుగానే మాట్లాడదాం. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే ఫార్ములా 4a అవుతుంది. అలాగే పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ అంటే ఫార్ములా 2πr అవుతుంది. ఇవి రెండు ఈక్వల్ అంటున్నాడు, ఈక్వల్ చేద్దాం. ఈ 4 అనేది ఈ సైడ్ వచ్చేస్తే డివైడెడ్ బై అవుతుంది. ఈ 2 ఈ 4 ని 2 టైమ్స్ కట్ చేస్తుంది. సో πr/2 అంటే a అని అర్థం. నాకు ఏరియా ఆఫ్ స్క్వేర్ కావాలంటే ఫార్ములా ఏ స్క్వేర్. ఏ అంటే ఆల్రెడీ πr/2 ఉంది కాబట్టి ఇప్పుడు నేను πr/2 ని డైరెక్ట్ గా 2 సార్లు మల్టిప్లై చేసినట్లయితే ఏ స్క్వేర్ వస్తుంది. గమనించాలి, ఇది మొత్తము కూడా ఏరియా ఆఫ్ స్క్వేర్. నాకు రేషియో కావాలి కాబట్టి రేషియో సింబల్ వేస్తున్నా. తర్వాత సర్క్యులర్ ఏరియా కావాలి అంటే ఫార్ములా πr² అవుతుంది. క్యాన్సిలేషన్ లో పై కామన్ గా ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. r అంటే r², అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. 2 మల్టిప్లై చేస్తే 4 అవుతుంది. ఈ సైడ్ వచ్చేస్తుంది 4 అనేది. ఫైనల్ గా మిగిలింది π/4 మిగిలింది. ఆప్షన్ 1 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 69. The compound interest on 4,000 after 3 years is 630.50. then the rate of interest compounded yearly is. 4,000 రూపీస్ ప్రిన్సిపల్ ఇచ్చాడు, అలాగే ఇంట్రెస్ట్ ఇచ్చాడు 3 years తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. గమనించండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా పర్సంటేజ్ లో ఉంటుంది, పర్ యానం కి అంటే 1 year కి చెప్పాలి. గమనించండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ లేదా టైం పీరియడ్ కానీ ఇలా కనుక్కోమంటే రేషియో మెథడ్ వాడండి. ఈ మెథడ్ రేషియో దేనికి అంటే ప్రిన్సిపల్ కి అమౌంట్ కి రేషియో వేయండి. మన దగ్గర ఉన్న ప్రిన్సిపల్ ఎంత అంటే 4,000. అలాగే అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ ని కలిపితే సరిపోతుంది. 4,000 ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ 630 అండ్ హాఫ్ కదా. సో రెండింటిని యాడ్ చేసినట్లయితే 4,630.5 అవుతుంది. గమనించాలి. సో డెసిమల్ పోవాలంటే ఆపోజిట్ లో 0 తీసుకుందాం. ఇక్కడ డెసిమల్ అనేది లేదు. గమనించండి, ఇప్పుడు నాకు రెండిట్లో 5 టేబుల్ కామన్ గా ఉంది. 5 తో కట్ చేద్దాం. 5 తో కట్ చేసినట్లయితే 8,000 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 5 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 5 తో 9 టైమ్స్ 45, రిమైనింగ్ 13 ఉంది. అంటే 5 తో 2 టైమ్స్, 5 తో 6 టైమ్స్, 5 తో 1 టైం. 5 తో క్యాన్సిల్ చేస్తే 9,261 వచ్చింది. ఇక్కడ టైం పీరియడ్ 3 years ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆల్రెడీ ఇందాక మీతో మాట్లాడిన లెక్క ప్రకారం పర్ యానం కి చెప్పాలి. ఇమీడియట్ గా 1 year లోకి రావాలి. ఇదంతా 3 years డేటా. 3 years డేటాలో నుంచి 1 year కి మాట్లాడాలి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో క్యూబ్ రూట్ చేయాలి.
సింపుల్ ఇంట్రెస్ట్ లో అయితే 3 తో డివైడ్ చేస్తాం, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, క్యూబ్ రూట్ చేయాలి. సో 8,000 కి క్యూబ్ రూట్ కనుక చేసినట్లయితే 20 అవుతుంది. అలాగే 9,261 కి క్యూబ్ రూట్ చేస్తే 21 అవుతుంది. సో 20 రూపీస్ ప్రిన్సిపల్ ఉన్నప్పుడు 21 రూపీస్ అమౌంట్ అంటే 1 రూపీ ఇంట్రెస్ట్ అయిందని అర్థం. సో నాకు కావాల్సింది ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. సో 1 రూపీ ఇంట్రెస్ట్ అయింది, దేనిపైన 20 పైన పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 అని మాట్లాడతాం. 20 100 ని 5 టైమ్స్ కట్ చేస్తుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 5%. ఆప్షన్ లోకి వెళ్తే ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. ఈ మెథడ్ ని రేషియో మెథడ్ అని మాట్లాడతాం. ఒకవేళ టైం పీరియడ్ 3 ఇయర్స్ కాకుండా 2 ఇయర్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు కేవలం స్క్వేర్ రూట్ మాత్రమే చేసేవాళ్ళం. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 70. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/√3 ప్లస్ కాస్ 60? 1/√3 అలాగే మాట్లాడదాం. కాస్ 60 అంటే 1/2 అవుతుంది. రెండింటిని క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో 1 into 2 అంటే 2 అవుతుంది, ప్లస్ 1 into √3 అంటే √3 అవుతుంది, డివైడెడ్ బై 2√3 అవుతుంది. ఇలాంటి ఆప్షన్ చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 71. An article is sold for 7,650 after 2 successive discounts of 15% and 25%. What is the market price of the article? మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ తెలియదు కాబట్టి మనం X రూపీస్ అనుకుందాం. దీనిపైన ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చారు 15%, అది పోతే 85% కి అమ్మాలి, గమనించండి. దీనిపైన రెండో డిస్కౌంట్ 25% ఇచ్చారు, అది పోగా 75% కి అమ్మాలి. ఫైనల్ గా టోటల్ సేల్స్ ప్రైస్ చెప్పాడు 7,650 అని చెప్పాడు. ఈ స్టెప్ ను సాల్వ్ చేస్తే అందులో X వాల్యూ కనుక్కుంటే మనకు కావాల్సిన మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ తెలుస్తుంది. క్యాన్సిలేషన్ లో 5 టేబుల్ తో 17 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 5 తో 20 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 75 లో 25 టేబుల్ ఉంది, 25 తో 3 టైమ్స్, 25 తో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది 17 ఆడ్ నెంబర్, 3 అనేది కూడా ఆడ్ నెంబరే. సో ఆడ్ నెంబర్స్ జీరోస్ ని క్యాన్సిల్ చేయలేవు కాబట్టి ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, 2 జీరోస్ పక్కన పెట్టేశా. అలాగే ఇది 5 మల్టిపుల్, ఇక్కడ 2 అనే ఈవెన్ నెంబర్ ఉంది, రెండింటిని మల్టిప్లై చేస్తే మరొక 0 వస్తుంది. ఆ 0 తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి 2 తీసుకున్నాను, ఇక్కడ నుంచి 5 తీసుకుంటున్నాను, అంటే 5 తో క్యాన్సిల్ చేసి రిమైనింగ్ నెంబర్ పెట్టేస్తా. సో 5 తో క్యాన్సిల్ చేస్తే 5 15 టైమ్స్ 75, 5 3 టైమ్స్. సో 765 ని 153 ఇంటూ 5 గా మాట్లాడా. అక్కడ ఉన్న 5 ఇక్కడ ఉన్న 2 రెండు మల్టిప్లై అయిపోయి 10 అయిపోయింది, అంటే మరొక 0 కూడా వస్తుంది. సో అవర్ ఆన్సర్ అండ్ విత్ 000. ఆప్షన్ లోకి వెళ్తే అన్ని ఆప్షన్స్ 000 తోనే ఎండ్ అయ్యాయి. ఇప్పుడు మనం తర్వాత యూనిట్స్ ప్లేస్ మాట్లాడదాం. ఇక్కడ డినామినేటర్ లో 4 ఉంది, ఈ సైడ్ వచ్చేస్తే ఇంటూ గా మారిపోతుంది. ఇక్కడ డినామినేటర్ లో న్యూమరేటర్ లో 17 ఇంటూ 3 ఉంది, ఈ సైడ్ వచ్చేస్తే డినామినేటర్ గా మారిపోతుంది. కానీ ఇందులో యూనిట్స్ ప్లేసే మాట్లాడుతున్నాను. 7 ఇంటూ 3 అంటే 1 అవుతుంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 3 ఇంటూ 4 అంటే 2 అవుతుంది, యూనిట్స్ ప్లేసే మాట్లాడా. 1 2 అవ్వాలంటే 2 టైమ్స్. సో అవర్ ఆన్సర్ ఎండ్ విత్ 2000. ఆప్షన్ లోకి వెళ్తే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 72. Mr. Rajiv covers his upward journey at 55 km per hour and downward journey at 45 km per hour. Find his average speed. ఫార్వర్డ్ జర్నీ స్పీడ్, రిటర్న్ జర్నీ స్పీడ్ ఇచ్చి యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నారు. ఫార్ములా 2xy by x plus y వేస్తే సరిపోతుంది. x అంటే ఫార్వర్డ్ జర్నీ, y అంటే రిటర్న్ జర్నీ. సో 2 ఇంటూ ఫార్వర్డ్ జర్నీ 55 కనిపిస్తుంది, రిటర్న్ జర్నీ 45 కనిపిస్తుంది, బై x ప్లస్ y వేయాలి, అంటే 55 కి 45 యాడ్ చేయాలి, అంటే 100 అవుతుంది. గమనించండి, మీరు ఇప్పుడు క్యాన్సిలేషన్ లో ఒక 5 మల్టిపుల్, ఇక్కడ ఒక ఈవెన్ నెంబర్ 2 ఉంది, అంటే 10 అవుతుంది. ఒక 10 కట్ అవుతుంది, మరొక 10 కట్ అవడానికి ఇక్కడెక్కడ 10 మల్టిపుల్ లేదు కాబట్టి కట్ అవ్వదు. డినామినేటర్ లో 10 ఉందంటే సింగిల్ డెసిమల్ వస్తుంది, గమనించాలి. ఆప్షన్ లోకి వెళ్ళి సింగిల్ డెసిమల్ ఎక్కడుందో చెక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 73. The angles of triangle are in the ratio 2:3:7. The measure of the smallest angle is. అమ్మా ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ రేషియో ఇచ్చాడు, 2:3:7 అని. స్మాలెస్ట్ యాంగిల్ కనుక్కోమంటున్నాడు. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఎప్పుడు కూడా 180 మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు రేషియో యొక్క టోటల్ చూద్దాం. 3 + 7 అంటే 10, 10 + 2 అంటే 12 అవుతుంది. 180 డిగ్రీస్ అనేది 12 పార్ట్స్ అయినట్లయితే నాకు స్మాలెస్ట్ యాంగిల్ కావాలి అంటే 2 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఈ రేషియోలో స్మాలెస్ట్ ఇదే కదా, 2 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. 212 ని 6 టైమ్స్, 180/6 అంటే 30. ఆప్షన్ 2 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 74. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 7 ప్రైమ్ నెంబర్స్? ఫస్ట్ 7 ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ నెంబర్ 2, తర్వాతది 3, తర్వాతది 5,
తర్వాతది 7, తర్వాతది 11, తర్వాతది 13. ఎన్ని నెంబర్స్ కావాలి? 7 నెంబర్స్ కావాలి. ఇక్కడికి 6 నెంబర్స్ అయినాయి. మరొక నెంబర్ తీసుకుందాం, దట్ ఈస్ 17. వీటన్నిటి ఒక సమ్ చేసి 7 తో డివైడ్ చేస్తే యావరేజ్ తెలుస్తుంది. సో 2 + 3 5, 5 + 5 10. ఇక్కడికి 10 అయిపోయింది. 7 and 13 యాడ్ చేస్తే 20 అవుతుంది. 11 and 17 యాడ్ చేసినట్లయితే 28 అవుతుంది. మరలా ఈ మూడింటిని యాడ్ చేద్దాం. సో 30 + 28 అంటే 58 అవుతుంది. సమ్ 58 వచ్చింది. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ 7. 7 తో డివైడ్ చేయాలి. 7 తో 8 టైమ్స్ వరకు చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో 8 పాయింట్ సంథింగ్ మన ఆన్సర్. ఆప్షన్ లోకి వెళ్తే 8 పాయింట్ సంథింగ్ సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 75. A number is selected at random from first 40 natural numbers. What is the chance that it is a multiple of either 4 or 14? 1 to 40 నెంబర్స్ ఉన్నాయి. అందులో నుంచి ఒక నెంబర్ ని సెలెక్ట్ చేసుకోవాలంట. ఆ నెంబర్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది 4 మల్టిపుల్ అయినా కావచ్చు, లేదా 14 మల్టిపుల్ అయినా కావచ్చు. అలాంటి ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు, గమనించండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 1 to 40 నెంబర్స్ లో 40 నెంబర్స్ ఉంటాయి. ఈ 40 నెంబర్స్ లో 4 మల్టిపుల్స్ 4 తో కట్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయో కనుక్కోవటం కోసం ఈ 40ని 4 తో డివైడ్ చేద్దాం. అలా చేసినట్లయితే 10 వస్తుంది. అంటే 1 to 40 నెంబర్స్ లో 10 నెంబర్స్ 4 తో క్యాన్సిల్ అయ్యేవని అర్థం. అలాగే మనకు 14 తో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ కూడా కావాలి. మళ్ళీ సేమ్ వే 1 to 40 నెంబర్స్ లో 14 తో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ కనుక్కోవటం కోసం 40ని 14 తో డివైడ్ చేద్దాం. అలా డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్ గా కట్ అవ్వదు, డెసిమల్ వస్తుంది. అందులో వచ్చిన ఇంటీజర్ మాత్రమే పిక్ చేసుకుందాం. సో 14 3 టైమ్స్ తీసుకుంటే 42 మోర్ అయిపోతుంది. 14 2 టైమ్స్ తీసుకుందాం అంటే 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. కానీ మనం అందులో తీసుకోవాల్సింది ఇంటీజర్ నే. సో 1 to 40 నెంబర్స్ లో 14 తో కట్ అయ్యే నెంబర్స్ 2 మాత్రమే. ఇవేమో 4 తో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ 1 to 40 లో, ఇవేమో 1 to 40 లో 14 తో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్. కానీ ఇందులో 4 and 14 తో కామన్ గా క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 28 అనేది 4 తో క్యాన్సిల్ అవుతుంది, 14 తో కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ కౌంట్ చేసాం ఆ నెంబర్ ని, ఇక్కడ కౌంట్ చేసాం. అలాంటి కాంబినేషన్ నెంబర్స్ కనుక ఉన్నట్లయితే 2 సార్లు కౌంట్ చేసినట్లు అవుతుంది. కాబట్టి ముందు వాటిని తీసుకోవాలి. సో వాటిని ఎలా తీసుకుంటామంటే ఈ రెండిటి యొక్క కాంబినేషన్ రావాలి అంటే ఈ రెండిటికి ఎల్సిఎం చేస్తే కాంబినేషన్ తెలుస్తుంది. 4 and 14 యొక్క ఎల్సిఎం ఎంత అంటే 28. సో 28 తో క్యాన్సిల్ అయ్యే నంబర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం 1 to 40 లో. మరలా సేమ్ ప్రొసీజర్. ఈసారి 40ని 28 తో డివైడ్ చేసినట్లయితే 28 తో కట్ అయ్యే నంబర్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. కేవలం 1 పాయింట్ సంథింగ్ కానీ ఇంటీజరే కదా తీసుకోవాల్సింది. సో 1 వస్తుంది. సో ఖచ్చితంగా ఒక నెంబర్ ఉంటుంది, గమనించండి. అంటే ఆ ఒక నెంబర్ ని ఇక్కడ కౌంట్ చేసాం, ఇక్కడ కౌంట్ చేసాం, 2 సార్లు కౌంట్ చేసాం. సో 2 సార్లు కౌంట్ చేసాం, ఒకసారి తీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఎలా చేయాలంటే 10 + 2 12 నెంబర్స్. అందులో ఈ ఒక నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా, అంటే 11 నెంబర్స్ ఉంటాయి. 4 తో కానీ 14 తో కానీ క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ 1 to 40 లో. సో ఈ 11 నెంబర్స్ లోంచి ఒక నెంబర్ పిక్ చేసుకోవాలి. 11C1. టోటల్ ఛాన్సెస్ ఎన్ని, టోటల్ నెంబర్స్ ఎన్ని? 40 నెంబర్స్ కదా. సో 40 నెంబర్స్ లోంచి ఒక నెంబర్ పిక్ చేసుకోవాలి అంటే 40C1. ఫైనల్ గా కావాల్సిన ఆన్సర్ 11/40 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 76. Sona deposited 4,000 in a bank for 2 years at 5% per annum. Find the amount received by her from the bank if interest is compounded half yearly approx. క్లియర్ గా క్వశ్చన్ చూస్తున్నట్లయితే ప్రిన్సిపల్ ఇచ్చాడు 4,000 అని, టైం పీరియడ్ ఇచ్చాడు 2 years అని, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 5% per annum అని. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారంటే హాఫ్ ఇయర్లీ క్యాల్కులేట్ చేస్తున్నారు. నాకు కావాల్సింది ఫైనల్ గా ఎంత అమౌంట్ వస్తుందో కావాలి. ఇంట్రెస్ట్ ని ప్రిన్సిపల్ ని కలిపి అడుగుతున్నారు, గమనించండి అమ్మా. సో ఫస్ట్ హాఫ్ ఇయర్ కావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం లో ఉంది, దాన్ని హాఫ్ ఇయర్ కి మార్చుకోవాలి. 5% పర్ యానం ని హాఫ్ ఇయర్ కి మార్చుకోవాలంటే by 2 చేయాలి. సో 5% ని by 2 చేసినట్లయితే 2.5% అవుతుంది. ఇప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని 2.5% గా పరిగణించాలి. ఫస్ట్ అసలు ప్రిన్సిపల్ ఎంత? 4,000 కదా. ఎస్, 4,000 లో 2.5% వస్తుంది ఇంట్రెస్ట్ గా ఫస్ట్ హాఫ్ ఇయర్ కి. 2.5% ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే 2% క్యాల్కులేట్ చేసి 0.5% క్యాల్కులేట్ చేసి రెండింటిని యాడ్ చేస్తాం. 4,000 కి 10% అంటే 400 అవుతుంది. 1% అంటే 40, 2% అంటే 80 అవుతుంది. సో 2% వరకు క్యాల్కులేట్ చేసా, 80 వచ్చింది. రఫర్ కి ఇక్కడ చేస్తున్నా. రైట్. నాకు 0.5% కావాలంటే 1% కనుక్కొని దాన్ని హాఫ్ చేయాలి. 1% 40 అని తెలుసు, హాఫ్ చేస్తే 20. 80 + ఒక 20 100 అవుతుంది. నాకు ఫస్ట్ హాఫ్ ఇయర్ కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే 100 అవుతుంది. అమౌంట్ ఎంత అంటే 4,100 అవుతుంది.
అలాగే సెకండ్ హాఫ్ ఇయర్ కూడా మళ్ళీ 2.5% వస్తుంది. అసలు ఎంతకి టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 2 years ఇచ్చాడు. 2 years లో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 4 ఉంటాయి. అంటే నేను 4 times ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. గమనించండి, ఆల్రెడీ 1 time కనుక్కున్నా, ఇప్పుడు సెకండ్ టైం కనుక్కోబోతున్నా. మళ్ళీ దీనికి 2.5% కనుక్కోవాలి అంటే 2%, 2.5% రెండు కనుక్కోవాలి. సో 2% కావాలి అంటే 1% ని డబల్ చేయాలి. 1% అంటే 41. 41 ని డబల్ చేస్తే 82 అవుతుంది. గమనించండి, ఇది ఓన్లీ 2%. నాకు 0.5% కావాలంటే 1% హాఫ్ చేయాలి కదా. సో 1% అంటే 41. 41 ని హాఫ్ చేస్తే 20.5. సో 20.5 ని అప్రాక్స్ గా నేను 21 అనుకుంటున్నా. వాడు అడుగుతుంది అప్రాక్సే కదా, 21 అనుకుంటున్నా. సో యాడ్ చేసినట్లయితే 103 వస్తుంది. గమనించండి అమ్మా, నాకు సెకండ్ హాఫ్ ఇయర్ కి వచ్చే ఇంట్రెస్ట్ 103. సో నాకు టోటల్ అమౌంట్ ఎంత వస్తుందంటే 4203 వస్తుంది. గమనించండి, దీనిపైన మరలా 2.5% వేస్తున్నాను. గమనించండి అమ్మా, ఇప్పుడు నాకు 10% అంటే 420, 1% అంటే 42.03. సో 10% అంటే 420.3, అదే 1% కావాలంటే 42.03. నాకు 2% కావాలంటే 42.03 డబల్ చేయాలి. నేను డెసిమల్ లో ఉన్న 03ని వదిలేసి 42 మాత్రమే మాట్లాడుతున్నా అప్రాక్స్ గా. సో 1% అంటే 42, 2% అంటే 84 అవుతుంది. గమనించండి, అలాగే 0.5% కావాలి. ఇప్పుడే మాట్లాడుకున్నాం 1% అంటే 42, హాఫ్ అంటే ఎంత? 21. సో 21 కూడా యాడ్ అయితే 2.5% తెలుస్తుంది. యాడ్ చేస్తే 105 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ హాఫ్ ఇయర్ కి వచ్చేది 105. సో మొత్తం యాడ్ చేసుకుందాం. యాడ్ చేస్తే 8, 0, 3 and 4 అవుతుంది. సో నెక్స్ట్ మరలా ఫోర్త్ హాఫ్ ఇయర్ కి 2.5% వస్తుంది. సో 10% అంటే 430.8, 1% అంటే 43.08. 08 ను తీసేసి 43 వరకు మాట్లాడదాం 1% అంటే. సో 2% కావాలంటే డబల్ చేయాలి అంటే 86 అవుతుంది. నాకు 0.5% కావాలంటే హాఫ్ చేయాలి 1% ని, అంటే 43ని హాఫ్ చేయాలి. 43ని హాఫ్ చేస్తే 21.5 అవుతుంది. సో 21.5 ని కాసేపు 22 అనుకుందాం. ఈ మొత్తాన్ని యాడ్ చేద్దాం, 22 యాడ్ చేద్దాం. యాడ్ చేసినట్లయితే 108 అవుతుంది. గమనించాలి, అంటే ఫోర్త్ హాఫ్ ఇయర్ లో నాకు వచ్చే ఇంట్రెస్ట్ 108. మొత్తాన్ని యాడ్ చేస్తే 16 అవుతుంది అండ్ 1. సో 43కి 1 యాడ్ చేస్తే 44 అవుతుంది. ఫైనల్ గా 4416. ఆప్షన్ లోకి వెళ్తే థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 77. A man performs 1/4 of the total journey by car, 2/3 by bus and the remaining 37 km by train. His total journey is. ఎప్పుడు కూడా టాపిక్ తో సంబంధం లేకుండా క్వశ్చన్స్ లో గనక ఫ్రాక్షన్స్ కనిపిస్తే ఫ్రాక్షన్స్ లో ఉన్న డినామినేటర్స్ తీసుకొని వాటికి ఎల్సిఎం చేస్తే వాటి టోటల్ డిసైడ్ చేయొచ్చు. సో మన దగ్గర ఫస్ట్ ఫ్రాక్షన్ 1/4 ఒకటి, తర్వాతది 2/3 ఒకటి. అందులో డినామినేటర్స్ లో ఒకటి 4 కనిపిస్తుంది, ఒకటి 3 కనిపిస్తుంది. రెండింటికి ఎల్సిఎం చేస్తే 12. సో వాడు జర్నీ చేసిన టోటల్ ఎంత అంటే 12 అనుకుందాం. మనం 12 parts అని అనుకుందాం, లేదా 12 kilometers అని అనుకుందాం. యూనిట్స్ తో సంబంధం లేదు, 12 అనుకుందాం. ఎస్, ఈ 12 లో 1/4 తీసుకోమన్నాడు అంటే 3. ఆ 3 ఎక్కడ జర్నీ చేసినట్టు? కార్ లో వెళ్ళినట్టు. దాని 3 kilometer అని అనుకుందాం. వాడు కిలోమీటర్లు అంటున్నాడు కదా, అట్లా అనుకుంటే కన్వీనియంట్ ఉంటుంది. 3 kilometer అనుకుందాం. తర్వాత 2/3 తీసుకోమంటున్నాడు 12 లో. సో 12 లో 2/3 అంటే అర్థం ఏంటంటే ఈ విధంగా మల్టిప్లై చేయాలి. ఈ 3 తో 12 ని 4 times, 4 into 2 అంటే 8. ఇది ఎక్కడ? బై బస్, అంటే బస్ లో 8 kilometer వెళ్ళాడు. ఇందాక కార్ లోనేమో 3 kilometer, బస్ లోనేమో 8 kilometer, అంటే అక్కడికి మొత్తం మీద 11 kilometer వెళ్ళాడు. మనం అనుకుంది టోటల్ గా 12 kilometer అనుకున్నాం. 11 kilometer జర్నీ అయిపోయింది, ఇంకొక 1 kilometer ఉంది. సో వాడు క్లియర్ గా చెప్పాడు రిమైనింగ్ 37 అన్నాడు. మన లెక్క ప్రకారం ఎంత వచ్చింది? రిమైనింగ్ 1 వచ్చింది. సో రెండింటిని ఈక్వల్ చేద్దాం. 37 అనేది 1 part అయినప్పుడు వాడు టోటల్ జర్నీ కనుక్కోమన్నాడు. 12 parts కనుక్కుంటే సరిపోతుంది. గమనించాలి, ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తున్నాను. 7 into 2 యూనిట్స్ ప్లేస్ ఏ మాట్లాడుతున్నాను 4. సో అవర్ ఆన్సర్ అండ్ విత్ 4 అవ్వాలి. ఆప్షన్ లోకి వెళ్తే ఫస్ట్ ఆప్షన్ పాసిబుల్, ఫోర్త్ ఆప్షన్ పాసిబుల్. అలాగే నా దగ్గర 12 లో 3 మల్టిపుల్ ఉంది. ఈ రెండు ఆప్షన్స్ లో ఏది 3 తో క్యాన్సిల్ అవుతుందో అది ఆన్సర్ గా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి 444 ఉంది. 444 3 తో క్యాన్సిల్ అవుతుంది. హోల్డ్ లో పెట్టుకుందాం. ఇది కూడా చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి 4 + 5 అంటే 9, 9 + 4 అంటే 13. 3 తో క్యాన్సిల్ అవ్వదు, కాబట్టి ఆప్షన్ 4 అవర్ ఆన్సర్ కాదు, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 78. A box contains 6 pink, 4 red and 5 yellow marbles. If 2 marbles are picked at random, then find the probability that the marbles are either yellow or pink. మొత్తం బాక్స్ లో 6 పింక్, 4 రెడ్, 5 ఎల్లో బాల్స్ ఉన్నాయంటున్నాడు. మార్బుల్స్ ఉన్నాయంటున్నాడు. 2 మార్బుల్స్ ని పిక్ చేయమంటున్నాడు ర్యాండమ్ గా. అయితే ప్రాబబిలిటీ కనుక్కోవాలి. ఏ ప్రాబబిలిటీ కావాలంటే 2 ఎల్లో అన్న రావాలి, లేదా 2 పింక్ అన్న రావాలి. అలాంటి ప్రాబబిలిటీ కనుక్కోమంటున్నాడు.
ఎల్లో రావాలంటే మొత్తం 5 ఎల్లో మార్బుల్స్ ఉన్నాయి, అందులోంచి 2 పిక్ చేయాలంటే 5C2 వేస్ అవుతాయి. 6 అంటున్నాడు కాబట్టి ప్లస్ అని మాట్లాడదాం. ఎన్ని కావాలి? పింక్ కావాలి. అసలు 6 పింక్ ఉన్నాయి, అందులోంచి 2 కావాలంటే 6C2 వేస్ అవుతాయి. ప్రాబబిలిటీ కనుక్కోమన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా నంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ ఛాన్సెస్ రాయాలి. అసలు టోటల్ మార్బుల్స్ ఎన్ని అంటే 6 + 4 10, 10 + 5 అంటే 15 మార్బుల్స్ ఉన్నాయి. ఈ 15 మార్బుల్స్ లోంచి 2 పిక్ చేయాలి కాబట్టి 15C2 అని మాట్లాడతాం. క్యాన్సిలేషన్ మాట్లాడుతున్నాను. 5C2 అంటే అర్థం 5 × 4/2 అని. 4 లో 2 టైమ్స్ పోతుంది, రిమైనింగ్ 5 × 2 మిగులుతుంది, అంటే 10 మిగిలింది. 5C2 అంటే 10. ఇప్పుడు 6C2 అంటే 6 × 5/2 అని. 6 × 5 అంటే 30, 30/2 15 అని అర్థం. ఇది 15 మిగిలింది, రైట్. ప్లస్ డినామినేటర్ లోకి వస్తున్న 15C2 అంటే 15 × 14/2. 14 లో 2 7 టైమ్స్ అంటే 15 × 7 మిగులుతుంది, గమనించాలి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 25 వస్తుంది కదా. ఎస్, డినామినేటర్ లో 7 మల్టిపుల్ ఉంది, న్యూమరేటర్ లో 7 మల్టిపుల్ రాలా అంటే ఆప్షన్ లోకి వెళ్ళి డినామినేటర్ లో 7వ ఎక్కం ఎక్కడుందో చూస్తే సరిపోతుంది. సో డినామినేటర్ లో 7 టేబుల్ లేదు, డినామినేటర్ లో 7 టేబుల్ లేదు, డినామినేటర్ లో 7 టేబుల్ ఉంది హోల్డ్, డినామినేటర్ లో 7 టేబుల్ లేదు కాబట్టి 4th ఆప్షన్ ఆన్సర్ కాదు, ఫైనల్ ఆన్సర్ 3rd ఆప్షన్. లేదు మేడం మేము న్యూమరేటర్ లో 5 మల్టిపుల్ చూస్తామన్నా ఓకే, ఇక్కడ 2 5 మల్టిపుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 5 మల్టిపులే ఉంది. న్యూమరేటర్ లో 5 మల్టిపుల్ మిగులుతుంది, ఆప్షన్ లోకి వెళ్ళి అలా చెక్ చేసినా అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 79. In a triangle ABC, AB equal to AC, angle BAC equal to 40 degree, then external angle at C is. వాడు చెప్పినట్టు మాట్లాడదాం. ఒక ట్రయాంగిల్ తీసుకోమన్నాడు, ఏబిసి అనే ట్రయాంగిల్, అలాగే తీసుకుందాం. ఈ పాయింట్ ని ఏ అని, ఈ పాయింట్ ని బి అని, ఈ పాయింట్ ని సి అని మాట్లాడదాం. వాడు ఏబి ఈక్వల్ టు ఏసీ అంటున్నాడు, ఇవి 2 సైడ్స్ ఈక్వల్ అంటున్నాడు. ఒక ట్రయాంగిల్ లో 2 సైడ్స్ కనుక ఈక్వల్ గా ఉంటే వాటికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఏసీకి ఆపోజిట్ గా ఉండే యాంగిల్ బి, ఏబికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్ సి, ఇవి 2 కూడా ఈక్వల్ గా ఉంటాయి, గమనించాలి. అలాగే నెక్స్ట్ ఒక యాంగిల్ 40 డిగ్రీ ఇచ్చాడు, ఎక్కడ అంటే యాంగిల్ బిఏసి, ఏ దగ్గర 40 ఇచ్చాడు, గమనించండి అమ్మా. ఏదైనా మొత్తం ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఎంత ఉండాలి? 180 ఉండాలి. 180లో ఆల్రెడీ 40 ఉంది, రిమైనింగ్ ఎంత? 140. ఆ 140 ఎక్కడెక్కడ ఉండాలంటే బి అండ్ సి దగ్గర ఉండాలి. కానీ బి అండ్ సి దగ్గర ఈక్వల్ యాంగిల్స్ ఉంటాయి కాబట్టి 140లో హాఫ్ ఇక్కడ, 140లో హాఫ్ ఇక్కడ ఉంటుంది, అంటే 70 బి దగ్గర, 70 సి దగ్గర ఉంటుంది. నాకు కావాల్సింది సికి ఎక్స్టర్నల్ యాంగిల్ కనుక్కోమంటున్నాడు, అంటే ఇక్కడ ఉండే యాంగిల్ కనుక్కోమంటున్నాడు. సో ఒక ఇంటర్నల్ యాంగిల్ ని ఎక్స్టర్నల్ యాంగిల్ ని కలిపితే ఎప్పుడు సమ్ ఎంత వస్తుందంటే 180 డిగ్రీ రావాలి, గమనించండి. అందులో మన దగ్గర ఇంటర్నల్ 70 ఉంది, సో ఎక్స్టర్నల్ కనుక్కోవాలి అంటే 180 లోంచి 70 తీస్తే 110 మిగులుతుంది. 110 ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 80. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ 12/4? న్యూమరికల్ ఎబిలిటీ అడుగుతున్నాడు, డైరెక్ట్ గా చేస్తూ వెళ్ళిపోదాం. 12/4 అంటున్నాడు అంటే 3 అవుతుంది, 3 × 2 అంటే 6 అవుతుంది ఇక్కడికి, రైట్. నెక్స్ట్ ప్లస్ ఇచ్చాడు, +5 అంటున్నాడు, 6 + 5 అంటే 11 అవుతుంది. 11 × 4 అంటున్నాడు, 44 అవుతుంది. 44/2 అంటున్నాడు, 22 అవుతుంది. 22 - 1 అంటున్నాడు, 21. 21 4th ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 81. What is the least number that must be added to the product 894 into 896 to make it a perfect square? ఈ రిజల్ట్ ని పర్ఫెక్ట్ స్క్వేర్ చెయ్యాలి అంటే ఎంత యాడ్ చేయాలి, ఎంత లీస్ట్ నెంబర్ యాడ్ చేయాలి అంటున్నాడు. నేను 894 ని ఈ విధంగా రాస్తున్నా, 895 - 1 గా రాస్తున్నాను, గమనించండి. అలాగే 896 ని 895 + 1 గా రాసేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే a - b × a + b ఫామ్ కనిపిస్తుంది. a² - b² మాట్లాడొచ్చు. a ప్లేస్ లో 895, b ప్లేస్ లో 1 ఉంది. సో a² అంటే 895² అని అర్థం. అలాగే -b² అంటే 1² అని అర్థం. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే ఎంత యాడ్ చేయాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు చూడండి, -1² అంటే 1 కదా, సో -1. -1 పోవాలంటే +1 యాడ్ చేస్తే సరిపోతుంది కదా. సో -1 + 1 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్ గా మిగిలిన నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరే కదా. సో మనం యాడ్ చేయాల్సిన లీస్ట్ నెంబర్ ఇస్ 1. సో 1 అనేది 3rd ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 82. బార్ గ్రాఫ్ ఇచ్చారు. స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ that follows monthly income rupees in thousands of 3 different persons in 5 different years. The monthly income of person C in the year 2008 is what percent of monthly income of person C in the year 2005? నాకు కావాల్సింది వాట్ పర్సెంట్ అంటున్నాడు, సి ఇన్ ద ఇయర్ 2008 చూడమంటున్నాడు. పర్సన్ సి అంటే ఆరెంజ్ కలర్ లో ఉన్నాడు, 2008 చూడమంటున్నాడు. 2008 లో 60 కనిపిస్తుంది డేటా.
అలాగే 2005 లో సి ని చూడమంటున్నాడు. సో 2005 డేటా ఇక్కడ ఉంది. సి అంటే ఆరెంజ్ కలర్, 10 అండ్ 20కి మిడిల్ లో ఉంది కాబట్టి 15. ఇప్పుడు నాకు కావాల్సింది 2008 లో ఉన్న డేటా 60 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 5 లో ఉన్న డేటా అంటే 15 లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు గమనించండి. పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 రాసా. 15 ఎగ్జాక్ట్ గా 4 టైమ్స్ కట్ చేస్తుంది. సో ఆన్సర్ 400 అవుతుంది. ఆప్షన్ 4 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 83. If 25, 35 and P are in consecutive ratio, then find the value of P. సో వరుస రేషియోలో ఉన్నాయని చెప్తున్నాడమ్మా. అంటే దాని అర్థం ఏంటంటే 25:35 అన్న రేషియో అన్న డివిజన్ అన్న ఒకటే కాబట్టి ఈ విధంగా రాసా. సో 25 and 35 కి ఏ రేషియో ఉంటుందో అలాగే 35 అండ్ P కి కూడా అదే రేషియో ఉంటుందంట. అయితే P వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నాడు గమనించండి. ఇప్పుడు నేను రాసిన పాయింట్ మీకు అర్థమైంది. క్యాన్సిలేషన్ మాట్లాడుతున్నా. ఇప్పుడు నాకు ఈ P వాల్యూ కావాలంటే ఈ సైడ్ వచ్చేస్తుంది. క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే ఈ 35 ఈ సైడ్ వెళ్ళిపోతుంది. గమనించండి, నాకు 35 దగ్గర 7 మల్టిపుల్ కనిపిస్తుంది. RHS లో 7 మల్టిపుల్ ఉంటే LHS లో కూడా ఉండాలి. మరి 25 లో లేదు కాబట్టి మనం కనుక్కోవాల్సిన P లో 7 మల్టిపుల్ ఉండాలి కదా. సో ఆప్షన్ లోకి వెళ్తే 7 మల్టిపులే మన ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ 7 మల్టిపుల్ హోల్డ్ లో పెట్టుకుందాం. ఫోర్త్ ఆప్షన్ కూడా 7 మల్టిపుల్ కాదు. ఫైనల్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 84. In a mixture of milk and water of volume 30 liter, the ratio of milk and water is 7:3. How much quantity of water is to be added to the mixture to make the ratio of milk and water 1:2? వాడు క్లియర్ గా చెప్పింది మొత్తం 30 లీటర్స్ మిక్చర్ ఉందని, అందులో 7 parts వాటర్ 7 parts మిల్క్ 3 parts వాటర్ అని చెప్పాడు. ఎంత వాటర్ ని యాడ్ చేసినట్లయితే మిల్క్ అండ్ వాటర్ రేషియో 1:2కి వస్తుందని అడుగుతున్నాడు. వాడు క్లియర్ గా చెప్పాడు యాడ్ చేసింది వాటర్ ని అని. వాటర్ యాడ్ చేస్తే వాటర్ క్వాంటిటీ మారాలి, మిల్క్ క్వాంటిటీ అలాగే ఉంటుంది. సో మిల్క్ క్వాంటిటీ ఇనీషియల్ గా 7 ఉంది, తర్వాత కూడా 7 ఉండాలి, కానీ 1 ఉంది. సో దాన్ని 7 గా మార్చడం కోసం ఏం చేస్తున్నానంటే 1 ని 7 తో మల్టిప్లై చేస్తున్నా. ఎప్పుడు రేషియోలో ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని పార్ట్స్ ని ఒకే కాన్స్టెంట్ తో మల్టిప్లై చేయాలి. రైట్. సో ఎందుకు ఓన్లీ 7 మల్టిప్లై చేసామంటే మిల్క్ కాన్స్టెంట్ గా ఉంటుంది. మిల్క్ ఇనీషియల్ గా 7 పార్ట్స్ ఉంది, తర్వాత కూడా 7 ఉండటం కోసం 7 తో మల్టిప్లై చేసాం. 1 ఉంది కాబట్టి 7 తో మల్టిప్లై చేస్తే 7 అయిపోతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ గా ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్. ఇనీషియల్ గా ఉన్న మిక్సర్ ఎంత? 30. సో క్లియర్ గా 10 పార్ట్స్ వాల్యూ 30 అని అర్థమైపోతుంది. నాకు యాడ్ చేసిన వాటర్ కావాలి. ఇనీషియల్ గా వాటర్ 3 పార్ట్స్ ఉంది. సో ఈ 7 మల్టిప్లై చేసిన తర్వాత వాటర్ ఎంత ఉంది అని చూసినట్లయితే 14 కనిపిస్తుంది. గమనించండి, 3 పార్ట్స్ నుంచి 14కి వచ్చిందంటే 11 యాడ్ చేసినట్టు అవుతుంది. సో 11 పార్ట్స్ వాల్యూ కనుక్కోవాలి. 10 అనేది 3 టైమ్స్ కాబట్టి 11 into 3 అంటే 33 అవుతుంది కదా. 33 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. యాడ్ చేసిన వాటర్ 33 లీటర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 85. Study the following graph carefully to answer the questions that follows monthly income rupees in thousands of the 3 different persons in 5 different years. What is the difference between the total monthly income of person A, that of person B, overall years? నాకు కావాల్సింది పర్సన్ ఏ, పర్సన్ బి ఆల్ ఇయర్స్ యొక్క డిఫరెన్స్ కావాలి అని అడుగుతున్నాడు. గమనించండి అమ్మా, మనం ఏం చేస్తామంటే జనరల్ గా పర్సన్ ఏ ఆల్ ఇయర్స్ యొక్క టుగెదర్ అండ్ టోటల్ కనుక్కుంటాం. పర్సన్ బి కూడా ఆల్ ఇయర్స్ యొక్క టోటల్ కనుక్కుంటాం, తర్వాత డిఫరెన్స్ చేస్తాం. మనం ఏం చేద్దామంటే ముందే డిఫరెన్స్ కనుక్కొని తర్వాత యాడ్ చేసుకుందాం. ఎలా చేసినా ఒకటే. రైట్. ఇప్పుడు ఎందుకు పర్సన్ ఏ అంటే మీరు గమనించాల్సిన విషయము, ఇందాక సి అంటే ఆరెంజ్ అని మాట్లాడుకున్నాం, ఇది బి, ఇది ఏ. ఇప్పుడు డిఫరెన్స్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ చూసినట్లయితే ఇది 20, ఇది 25 అంటే డిఫరెన్స్ +5. ఏని బితో కంపేర్ చేస్తున్నా +5. తర్వాత కూడా +5 డిఫరెన్స్ కనిపిస్తుంది, తర్వాత కూడా +5 డిఫరెన్స్ కనిపిస్తుంది, తర్వాత చూసినట్లయితే +10 డిఫరెన్స్ కనిపిస్తుంది, తర్వాత చూసినట్లయితే -5 డిఫరెన్స్ కనిపిస్తుంది. అన్ని డిఫరెన్స్లు ముందే రాసేసా. తర్వాత టోటల్ డిఫరెన్స్ తీసుకుందాం, అంటే అన్నిటిని యాడ్ చేద్దాం. ఈ యాడ్ చేసేటప్పుడు -5 +5 క్యాన్సిల్. ఇక మిగిలింది ఎంత అంటే 5 + 5 10, 10 + 10 అంటే 20 మిగిలింది. డేటా థౌజండ్స్ లో ఉందన్నాడు కదా, సో 20,000 డిఫరెన్స్ అవుతుంది. ఆప్షన్ 4 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 86. If x plus 1 by x is equal to 13, what is the value of x square plus 1 by x square? ఒక నోట్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే x plus 1 by x is equal to a గనక అయినట్లయితే x square plus 1 by x square డైరెక్ట్ గా కనుక్కోవడం కోసం వాడవలసిన ఫార్ములా a square -2 అనే పాయింట్ వాడాలి. గమనించండి అమ్మా, ఇక్కడ a అంటే వాడిచ్చిన కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని a తో డినోట్ చేయాలి. ఇప్పుడు a బదులు మన దగ్గర ఎంత ఉందని 13 ఉందని, సో ఇక్కడ ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 13 స్క్వేర్ అంటే 169 అవుతుంది,
-2 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది 167. సో 167 సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 87. There are 50 students in a class. 40% of the student like orange and 50% of student like mango. If 10 student like both of them, then how many student like either orange or mango or both of them? క్లియర్ గా క్వశ్చన్ చూసినట్లయితే రెండు ఫ్రూట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఒకటేమో ఆరెంజ్, ఒకటేమో మ్యాంగో. రెండింటికి సంబంధించి వెన్ డయాగ్రామ్ వేద్దాం. ఓ అంటే ఆరెంజ్, ఎం అంటే మ్యాంగో. మొత్తం మీద 50 స్టూడెంట్స్ అని చెప్తున్నాడు. అందులో 40% తీసుకోమన్నాడు. ఫస్ట్ 50కి 40% అంటే 20 అవుతుంది. సో ఆరెంజ్ లైక్ చేసేవాళ్ళు 20% అంటున్నాడు, సారీ 20 మెంబర్స్ అంటున్నారు, అలాగే తీసుకున్నా. నెక్స్ట్ 50% తీసుకోమంటున్నాడు. 50కి 50% అంటే హాఫ్ ఆఫ్ 50 అంటే 25. సో మ్యాంగోని లైక్ చేసేవాళ్ళు 25 మెంబర్స్ అంటున్నాడు, 25 రాసా. నెక్స్ట్ వచ్చేసరికి 10 స్టూడెంట్ లైక్ బోత్ అంటున్నాడు. సో బోత్ కాంబినేషన్ ఇక్కడ తీసుకోవాలి 10. ఈ మొదటి సర్కిల్ మొత్తము 20, ఆల్రెడీ ఇందులో 10 రాసేసా, మరొక 10 రాస్తే ఫస్ట్ సర్కిల్ టోటల్ గా 10 అవుతుంది. అలాగే సెకండ్ సర్కిల్ యొక్క టోటల్ 25, ఆల్రెడీ 10 రాయడం జరిగింది, ఇంకొక 15 రాసినట్లయితే టోటల్ సర్కిల్ 25 అవుతుంది. నాకు కావాల్సింది హౌ మెనీ స్టూడెంట్ లైక్ ఎయిదర్ ఆరెంజ్ ఆర్ మ్యాంగో ఆర్ బోత్. సో ఆరెంజ్ ని ఇష్టపడేవాళ్ళు, మ్యాంగోని ఇష్టపడేవాళ్ళు, బోత్ ని ఇష్టపడేవాళ్ళు, ఈ మూడిటి యొక్క టోటల్ అడుగుతున్నాడు, గమనించండి. సో 10 + 10 20, 20 + 15 35, 35 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 88. Vineet bought a watch with 24% discount on selling price. If the watch cost is 779, what is the original selling price of the watch? 24% డిస్కౌంట్ పోయిన తర్వాత సేల్స్ ఇంత జరిగినట్లయితే ఒరిజినల్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు, అంటే వితౌట్ ఎనీ డిస్కౌంట్ కనుక్కోమంటున్నాడు, గమనించండి అమ్మా. సో 779 అనేది ఎప్పుడు అంటే 24% డిస్కౌంట్ పోయాక, అంటే 76% వాల్యూ అని. నాకు ఒరిజినల్ ప్రైస్ కావాలి అంటే 100% కనుక్కోమని అడుగుతున్నాడు, గమనించండి. ఈ 100 లో 25 మల్టిపుల్ ఉంది, కానీ డినామినేటర్ లో 25 మల్టిపుల్ లేదు. ఖచ్చితంగా మన ఆన్సర్ 25 మల్టిపుల్ అవుతుంది. ఆప్షన్ లోకి వెళ్తే అసలు ఇంతకీ ఒక నెంబర్ 25 మల్టిపుల్ అవునా కాదా అని లాస్ట్ 2 ప్లేసెస్ చూసి చెప్తాం. లాస్ట్ 2 ప్లేసెస్ లో 00 కానీ 25 కానీ 50 కానీ 75 కానీ ఉన్నట్లయితే అది 25 తో కట్ అయ్యే నెంబర్. సో లాస్ట్ 2 ప్లేసెస్ లో 25 ఉంది, 25 తో కట్ అవుతుంది. ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది, హోల్డ్ లో పెట్టుకుందాం. 30 ఉంది, సో 20 ఉంది, 35 ఉంది, ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 89. Study the following graph carefully to answer the questions that follows. Monthly income rupees in thousands of 3 different persons in 5 different years. Find the average monthly income of person B overall years. నాకు కావాల్సింది B యొక్క యావరేజ్ కావాలి, గమనించండి. అంటే B యొక్క టోటల్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్ రాస్తే సరిపోతుంది. B అంటే గ్రీన్ కలర్ అని మాట్లాడుకున్నాం కదా, ఎస్ మొత్తం యాడ్ చేద్దాం. ఇది 25 కనిపిస్తుందమ్మా, B దగ్గర 25 డేటా కనిపిస్తుంది. ఇది 35 కనిపిస్తుంది, ఇక్కడ వచ్చేసరికి 20 కనిపిస్తుంది, ఇక్కడ వచ్చేసరికి 40 కనిపిస్తుంది, ఇక్కడేమో 40కి 50కి మధ్యలో ఉంది, 45 కనిపిస్తుంది. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ రెండు యాడ్ చేస్తే 60, ఈ రెండు యాడ్ చేసిన తర్వాత కూడా 60 వచ్చింది. 60 + 60 120, 120కి 45 యాడ్ చేస్తే 165 అయింది. యావరేజ్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ తో డివైడ్ చేయాలి కదా. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి, రైట్. 5 తో డివైడ్ చేస్తే 33 టైమ్స్ పోతుంది. డేటా మొత్తం థౌజండ్స్ లో ఉంది కాబట్టి 33,000 అవుతుంది. ఆప్షన్ 1 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 90. The area of rectangular field is 460 square centimeters. If the length is 15% more than breadth, what is the breadth of the rectangular field? నాకు కావాల్సింది ఫైనల్ గా రెక్టాంగులర్ ఫీల్డ్ యొక్క బ్రెడ్త్ కావాలి. బ్రెడ్త్ ని B గనక అనుకున్నట్లయితే లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుతుందంటే బ్రెడ్త్ కంటే 15% మోర్ అంటే 115% అవుతుంది బ్రెడ్త్ మీద, గమనించాలి, రైట్. ఇది మొత్తము కూడా రెక్టాంగిల్ యొక్క లెంత్, ఇదేమో బ్రెడ్త్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏరియా తెలుస్తుంది. ఏరియా ఆల్రెడీ 460 అని చెప్పేశాడు, గమనించండి. సో క్యాన్సిలేషన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ 5 తో కట్ చేస్తే 23 టైమ్స్, 5 తో కట్ చేస్తే 20 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 20 అనేది ఈ సైడ్ వచ్చేస్తుంది, గమనించండి అమ్మా. ఇక్కడ చూడండి మన దగ్గర 100, 10 × 10 అంటే 100 కదా. సో 00 ఉంది ఇక్కడ. B × B స్క్వేర్ లో 00 ఉంది. ఇప్పుడు నాకు B కావాలంటే స్క్వేర్ రూట్ చేయాలి. 00కి స్క్వేర్ రూట్ చేస్తే వచ్చే నంబర్ ఏంటి? సింగిల్ జీరో. సో ఖచ్చితంగా బ్రెడ్త్ ఎండ్ విత్ సింగిల్ జీరో. ఆప్షన్ లోకి వెళ్తే ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 91. సేమ్ గ్రాఫ్ ఇచ్చాడు, డైరెక్ట్ గా క్వశ్చన్ లోకి వచ్చేద్దాం. రెండుమా నాకు కావాల్సింది ఫైండ్ ద రేషియో ఆఫ్ టోటల్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ A ఇన్ ద ఇయర్స్ 5 and 7 టుగెదర్.
ఏలో 5 and 7 టుగెదర్ కావాలి. ఏ అంటే బ్లూ కలర్ కదా, ఇదిగో 5 దగ్గర ఏమో 20 డేటా కనిపిస్తుంది, అలాగే నెక్స్ట్ ఇక్కడ 7 లో కావాలి. 7 లో చూసినట్లయితే 10 and 20 మధ్యలో ఉంది, 15 కనిపిస్తుంది, రెండింటి ఒక టుగెదర్ కావాలి, 35 అయింది. తర్వాత ఇక్కడ కావాలి అని చెప్తే 6 and 9 లో సి కావాలి. సి అంటే ఆరెంజ్ కలర్, ఇదిగో 6 ఇక్కడ ఉంది, 9 ఇక్కడ ఉంది. సి లో వచ్చేసరికి 30 కనిపిస్తుంది 6 దగ్గర, అలాగే 9 దగ్గర చూస్తే 40 కనిపిస్తుంది, రెండింటి ఒక టుగెదర్ చూస్తే 70 కనిపిస్తుంది. 35:70 అంటే 1:2 కదా, సో 1:2 థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 92. The present wages of Naveen and Ravi are in the ratio 6:5. If the wages of each is increased by 6,000, the new ratio becomes 38:35. What is Ravi's present salary? నాకు కావాల్సింది క్లియర్ గా చెక్ చేసినట్లయితే నవీన్ అండ్ రవి ఇద్దరు ఉన్నారు, వాళ్ళు డ్రా చేసే సాలరీస్ 6:5 రేషియోలో ఉన్నాయి. ఇద్దరికి 6,000 రూపాయలు పెంచారు. పెంచిన తర్వాత వాళ్ళిద్దరి సాలరీస్ చూస్తే 38:35 వచ్చేసాయి. నాకు రవి యొక్క ప్రజెంట్ సాలరీ కావాలి. సో రవి అంటే ఎవరు? సెకండ్ పర్సన్. ప్రజెంట్ సాలరీ ఎంత? 35 పార్ట్స్. సో నాకు 35 మల్టిపుల్ కావాలి, అంటే 5 మల్టిపుల్ అండ్ 7 మల్టిపుల్ కావాలి. ఆప్షన్ లోకి వెళ్తే అన్ని 5 మల్టిపుల్సే, 7 మల్టిపుల్ చెక్ చేసుకుందాం. సో 114 7 తో క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. 7 తో 1 టైము, రిమైనింగ్ 44 మిగిలింది, అంటే కట్ అవ్వట్లా. 55 7 తో కట్ అవ్వదు, 105 7 తో కట్ అవుతుంది, హోల్డ్ లో పెట్టుకుందాం. అలాగే 5 ఉంది కదా, సో 7 తో కట్ అవ్వదు, కాబట్టి ఫైనల్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఒకవేళ ప్రొసీజర్ కావాలి అనుకుంటే ఇలా చేయాలి. అమ్మా 6 పార్ట్స్ నుంచి 38 కి రావటం జరిగింది, అంటే 32 పార్ట్స్ పెరిగింది. 5 పార్ట్స్ నుంచి 35 కి రావటం జరిగింది, అంటే 30 పార్ట్స్ పెరిగింది. సో ఇక్కడేమో 32 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 30 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. అంటే ఇంక్రీజ్ అయిన పార్ట్స్ ఇద్దరికి సమానంగా లేవు, ముందు సమానంగా మార్చాలి. అలా మార్చాలంటే ఫస్ట్ రేషియో యొక్క డిఫరెన్స్ ని సెకండ్ రేషియోకి మల్టిప్లై చేయాలి, సెకండ్ రేషియో యొక్క డిఫరెన్స్ ని ఫస్ట్ రేషియోకి మల్టిప్లై చేయాలి. ఇక్కడ డిఫరెన్స్ 1, మల్టిప్లై చేసినా చేయకపోయినా అవే నంబర్స్ ఉంటాయి. సో 38:35 అనేది అలాగే ఉంటుంది 1 తో మల్టిప్లై చేసిన తర్వాత కూడా. అలాగే ఈ సెకండ్ రేషియో యొక్క డిఫరెన్స్ ని ఫస్ట్ రేషియోకి మల్టిప్లై చేయాలి. 6 into 3 అంటే 18 అవుతుంది, 5 into 3 అంటే 15 అవుతుంది. 18 నుంచి 38 కి రావడం జరిగింది, 20 పెరిగింది. 15 నుంచి 35 కి రావడం జరిగింది, 20 పెరిగింది. సో ఎందుకు పెరిగిందంటే ఇద్దరికి 6,000 రూపాయలు పెంచడం వల్ల. 6,000 అనేది 20 పార్ట్స్ అయినట్లయితే మనకు కావాల్సింది రవి యొక్క ప్రజెంట్ కదా, అంటే 35 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది, గమనించాలి. ఆల్రెడీ ఇందాక థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అని చెప్పాం కాబట్టి మరలా ఇప్పుడు క్యాల్కులేషన్ చేయక్కర్లేదు. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 93. If a plus b equal to 70 and ab equal to 1,221, find a minus b. నాకు డైరెక్ట్ గా a మైనస్ b కనుక్కోవడం కోసం ఫార్ములా ఉంది. a మైనస్ b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab అనేది ఫార్ములా. గమనించండి అమ్మా, మన దగ్గర a ప్లస్ b ఉంది 70 అని, అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 70 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏబి వాల్యూ కూడా ఉంది 1,221 అని ఉంది. గమనించండి అమ్మా, ఇప్పుడు నేను క్యాల్కులేషన్ లో యూనిట్స్ ప్లేసే మాట్లాడుతున్నా. యూనిట్స్ ప్లేస్ లో 0 ఉంది, స్క్వేర్ చేసినా కూడా 0నే అవుతుంది. ఫస్ట్ టర్మ్ ఎండ్ విత్ 0, సెకండ్ టర్మ్ 4 into 1 కదా, అంటే 4. సో సెకండ్ టర్మ్ ఎండ్ విత్ 4, 0 - 4 అంటే 6. సో ఇక్కడ మనకు కావాల్సిన నంబర్ ఏంటంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 6 వచ్చింది. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎండ్ విత్ 6. నాకు a మైనస్ బి కావాలి, అంటే స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్ చేసిన తర్వాత 6 వచ్చే పాసిబిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే 4 దగ్గర ఉన్నాయి, ఆర్ 6 దగ్గర ఉన్నాయి. 4 times 16, 6 times 36. కాబట్టి 4 దగ్గర కానీ 6 దగ్గర కానీ ఆన్సర్ ఎండ్ అవుతుంది. ఆప్షన్ లోకి వెళ్తే ఎండ్ విత్ 6 ఎక్కడా లేదు, ఎండ్ విత్ 4 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 94. D denotes division, M denotes multiply, A denotes addition, S denotes subtraction. సో మొత్తం రిజల్ట్ కనుక్కోమంటున్నాడు. గమనించండి, అనేది అన్నట్లుగా మాట్లాడదాం. 4, A అంటే అడిషన్ అన్నాడు, ప్లస్ 3, S అంటే సబ్ట్రాక్షన్ అన్నాడు, మైనస్ 1, 2, M అంటే మల్టిప్లికేషన్ అన్నాడు, మల్టిప్లై వచ్చేద్దాం. నెక్స్ట్ 16 కనిపిస్తుంది, D అంటే డివిజన్ అన్నాడు, 4 రాద్దాం. బాట్మస్ ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలంటే డివిజన్ చేయాలి. 16/4 అంటే 4 వస్తుంది అక్కడికి. తర్వాత మల్టిప్లై చేయాలి. 12 into 4 అంటే 48 వస్తుంది. ఇది ఎక్కడ ఇది ఏంటి అంటే -48 అన్నట్టు. సో ఇక్కడేమో 4 + 3 7 ఉంది, 7 - 48 అంటే -41 అవుతుంది. ఆప్షన్ 3 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 95. సేమ్ బార్ గ్రాఫ్ ఇచ్చారు, డైరెక్ట్ గా క్వశ్చన్ లోకి వచ్చేద్దాం. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ పర్సన్ సి ఈజ్ వాట్ పర్సన్ లెస్ దెన్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ బి ఇన్ ద ఇయర్ 2007.
సి గురించి మాట్లాడేది 2007 లోనే, బి గురించి మాట్లాడేది 2007 లోనే. సో బి తో కంపేర్ చేస్తే సి అనేది ఎంత పర్సెంట్ లెస్ అని అడుగుతున్నాడు 2007 లో. ఇదిగో 2007 డేటా ఇక్కడ ఉంది. సి దగ్గర వచ్చేసరికి 10 కనిపిస్తుంది, బి దగ్గర వచ్చేసరికి 20 కనిపిస్తుంది. నన్ను కంపేర్ చేయమంది బితో. సో 20 తో 10 ని కంపేర్ చేస్తే ఎంత తగ్గింది? 10 తగ్గింది. అంటే 20 లో హాఫ్ తగ్గింది. హాఫ్ తగ్గడం అంటే 50% లెస్ అయిందని అర్థం. సో 50% ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 96. A glass containing water has 2 holes. The first hole alone empties the glass in 9 minutes and the second hole alone empties the glass in 3 minutes. If water leaks out at constant rate, how many minutes will it take to both holes together empty the glass? ఏం లేదమ్మా, ఏ ఎలోన్ వర్క్ ఇచ్చాడు, బి ఎలోన్ వర్క్ ఇచ్చాడు, నన్ను టుగెదర్ వర్క్ కనుక్కోమంటున్నాడు. అంటే ఫార్ములా ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బినే కదా. అవి ఎంటీ చేస్తున్నాయా లేకపోతే ఫిల్ చేస్తున్నాయా అని మనకు అనవసరం. 2 ఎలోన్స్ ఇచ్చాడు, టుగెదర్ కనుక్కోమంటున్నాడు, ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. సో ఇక్కడ ఏ అంటే 9, బి అంటేనేమో 3. సో 9 + 3 అంటే 12 కదా. సో 3 తో 12 ని కట్ చేస్తే 4 టైమ్స్ 9/4 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 97. A 600-meter long train crosses a pole in 9 seconds. What is the speed of the train? km/h. నాకు కావాల్సింది స్పీడ్ కావాలి. స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం రాయాలి. 600 ఏమో లెంత్ ఇచ్చేసాడు, డిస్టెన్స్ అని మాట్లాడొచ్చు. టైం 9 seconds అని ఇచ్చేసాడు, డిస్టెన్స్ బై టైం రాస్తే స్పీడ్ వస్తుంది. కానీ స్పీడ్ km/h లో కావాలంటున్నాడు కాబట్టి మీటర్/సెకండ్ ని km/h లోకి మార్చాలంటే 18/5 తో మల్టిప్లై చేయాలి. క్యాన్సిలేషన్ మాట్లాడుతున్నాను. 9 తో 2 times కట్ చేసుకోవచ్చు. 5 తో కట్ చేసినట్లయితే 60 అంటే 12 times క్యాన్సిల్ అయిపోతుంది. 120 × 2 అంటే 240 సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 98. The ratio of salary of 2 persons X and Y is 5:8. If the salary of X increases by 60% and that of Y decreases by 35%, then new ratio of their salaries is 40:27. Find X salary. వాడు చెప్పినట్టు మాట్లాడదాం. X salary 5 parts అన్నాడు, Y salary 8 parts అన్నాడు. ఈ X salary ఇంక్రీజ్ అయిందంట 60%, అంటే 160% అయిందని అర్థం. తర్వాత వై సాలరీ డిక్రీజ్ అయింది అన్నాడు 35%. 100 ఉండాలి, ఎవరి సాలరీ అయినా 100%. అందులో 35% డిక్రీజ్ అయిందంటే 65% అయిందని. ఎస్ 8కి 65% కనుక్కుంటాం. ఇది డిక్రీజ్ అయింది. తర్వాత రేషియో అనేది ఎలా ఉంది అని చెప్తున్నాడంటే 40:27 అంటే 40/27 గా ఉంది. ఇప్పుడు దీంట్లో సాల్వ్ చేయడానికి మన దగ్గర ఏ అన్నోను లేదు కాబట్టి ఎక్స్ సాలరీ కనుక్కోగలమా అంటే కనుక్కోలేం, మనకి ఇచ్చిన డేటా సరిపోలేదు కదా. కాబట్టి ఆప్షన్ 1 అవర్ ఆన్సర్. డేటా ఇన్అడెక్వేట్ అని మాట్లాడాలి. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 99. If 1 cube plus 2 cube plus 3 cube plus and so on plus 10 cube is equal to 3025, then 4 plus 32 plus 108 plus and so on 4000 is equal to. ఇక్కడ మీరు సెకండ్ ఈక్వేషన్ కనుక చెక్ చేసుకున్నట్లయితే మనం మొత్తంలో నుంచి 4 ని కామన్ తీస్తే ఫైనల్ గా మిగిలేది 1 మిగులుతుంది, ఇక్కడేమో 8 మిగులుతుంది, ఇక్కడేమో 27 మిగులుతుంది, ప్లస్ అండ్ సో ఆన్. మీరు గమనించినట్లయితే ఇక్కడేమో 1000 మిగులుతుంది. ఈ బ్రాకెట్ లో ఉన్న దాని వరకు చెక్ చేస్తే 4 అలాగే ఉంటుంది. 1 ని 1 క్యూబ్ అని రాయొచ్చు, 8 ని 2 క్యూబ్ అని రాయొచ్చు, 27 ని 3 క్యూబ్ అని రాయొచ్చు, ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1000 ని 10 క్యూబ్ అని రాయొచ్చు. సో ఆల్రెడీ దీని వాల్యూ మనకి చెప్పేశాడు 3025 అని. ఎస్ 3025 ఇంటూ 4 గనక చేసినట్లయితే వాడు అడిగిన ఈక్వేషన్ వాల్యూ తెలుస్తుంది. గమనించండి అమ్మా, ఇప్పుడు మన దగ్గర 3025 ఉంది. 3000 ని 4 times చేస్తే 12000 అవుతుంది. 25 ని 4 times చేస్తే 100 అవుతుంది. సో 12100 ఆన్సర్. ఆప్షన్ లోకి వెళ్తే థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 100. A sum of 5000 amounts to 6050 rupee in 2 years. What is the rate of interest? ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి మనం సింపుల్ ఇంట్రెస్ట్ లెక్క చేసేయచ్చు. నాకు కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 రాస్తే డైరెక్ట్ గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. సో మనం 1 year ఇంట్రెస్ట్ రాసుకుందాం. 5000 కి 6050 రూపీస్ వచ్చిందంటే 1050 రూపీస్ ఎక్స్ట్రా వచ్చిందని, ఎక్స్ట్రా వచ్చేదంతా ఇంట్రెస్టే. సో 1050 రూపీస్ ఇంట్రెస్ట్. ఇది మొత్తం ఎన్ని ఇయర్స్ కి? 2 years కి. నాకు 1 year కావాలి కదా, అందుకోసమే బై 2 రాసా. ఇది ఇంట్రెస్ట్ ఫర్ 1 year. ప్రిన్సిపల్ వాల్యూ రాసుకోవాలి. ప్రిన్సిపల్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 5000 ఇచ్చాడు. ఇంటూ 100 కనుక వేసినట్లయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది డైరెక్ట్ గా. సో క్యాన్సిలేషన్ మాట్లాడుతున్నాను. 000 క్యాన్సిల్ అయిపోయింది. డినామినేటర్ లో 2 × 5 10 ఉంది. సో 10 ఉంటే ఒక డెసిమల్ వస్తుందని అర్థం. ఆన్సర్ ఈస్ 10.5. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్.